गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणा शृण्वन् रामकथानां को न यान्ति परां गतिम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् రామాయణాత్మనా। హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మీ అందరికీ పురుషోత్తమ మాస శుభాకాంక్షలు. అలానే రెండవ రోజు శ్రీమద్ రామాయణ ప్రవచనానికి మీ అందరికీ స్వాగతం. నిన్నటి రోజున మనం బాలకాండ మొట్టమొదటి భాగాన్ని చక్కగా అందరం కలిసి విన్నాము. నిన్నటి రోజున జరిగిన కొన్ని విషయాలను స్మరించుకొని ఈరోజు రెండవ భాగానికి మనం ప్రవేశిద్దాం. రామాయణము వేదముల అన్నిటికీ సారమని, రామాయణము మనం ఎందుకు వింటున్నాము అనంటే మన యొక్క వ్యక్తిత్వ వికాసము కోసం మనం వింటున్నాము శ్రీమద్ రామాయణం అని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. కేవలం ఒక ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోవటం కాదు మనం రామాయణం వినేది, మన వ్యక్తిత్వాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం కోసం, ఒక మంచి మనిషిగా మనం మారటం కోసం మనం రామాయణాన్ని వినబోతున్నాం. ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ హియరింగ్ రామాయణ, బట్ వీఆర్ హియరింగ్ రామాయణ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన కోసం, వికాసము కోసం మనం రామాయణం వింటున్నాం. నిన్నటి రోజున మీరు క్విజ్ అటెంప్ట్ చేసి ఉంటారు, చాలామంది చెయ్యలేకపోయారు. ఎందుకు అనంటే మన రామాయణ ప్రవచనము విని ఈరోజు వరకు, నిన్న రాత్రి వరకు సుమారుగా 1,50,000 మంది భక్తులు క్విజ్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేశారట. ఆ లింకే ఆ ట్రాఫిక్ని తట్టుకోలేక బ్రేక్ అయిపోయిందనమాట. కానీ ఈరోజు మంచి వ్యవస్థ, మళ్ళీ మీరందరూ చక్కగా రాసుకునే వ్యవస్థ మనం చేశాము. ఈరోజు తప్పకుండా రెండవ భాగము బాలకాండ క్విజ్ని అటెంప్ట్ చెయ్యండి. కానీ నిన్నటి రోజున ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఒక అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వచ్చింది. ఏంటి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అనంటే, రామాయణంలో బాలకాండలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, అసలు రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మనకి ధారణ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందాక చెప్పాం కదండి, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అని. కానీ నిన్న క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బాలకాండలో 2256, అయోధ్యాకాండలో 4415, ఆరణ్యకాండలో 2732, కిష్కింధాకాండలో 2620, సుందరాకాండలో 306, యుద్ధకాండలో 5990, ఉత్తరాకాండలో 3234. మొత్తం రామాయణంలో 24,000
253 శ్లోకాలతో కూడుకున్నది శ్రీమద్ రామాయణం. అందులో మనము బాలకాండలో ఉన్నాం. నిన్నటి రోజున శ్రీరామ జననాన్ని చూశాం. ఈ రోజున మనం బాలకాండలో సీతా కళ్యాణాన్ని వినబోతున్నాం. ఎలా రామచంద్రమూర్తి యొక్క జననం జరిగింది. ముందుగా మనం చూసాం వాల్మీకి మహర్షి యొక్క వైభవం ఏమిటి. తమ గురువు గారైనా ఆచార్యులైనా నారదుల ముని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము కాబట్టి ఇది పర్ఫెక్ట్ నాలెడ్జ్. గురు శిష్య పరంపరలో వచ్చిన నాలెడ్జ్, జ్ఞానము, వేద శాస్త్ర పురాణ ఇతిహాసములపైన నిర్భరమైన జ్ఞానము, ప్రామాణికమైన జ్ఞానము. కాబట్టి రామాయణం ఇస్ అ పర్ఫెక్ట్ స్క్రిప్చర్. ఎందుకంటే గురువు నుంచి శిష్యుడికి వచ్చింది కాబట్టి. అలానే మనం చూసాం వాల్మీకి మహర్షి ఎలా లవకుశులు ఇద్దరినీ కూడా మంచిగా రామాయణంలో ట్రైన్ చేసి రామచంద్రమూర్తి చేస్తున్న అశ్వమేధ యజ్ఞం దగ్గరికి పంపించారు. అక్కడ వారు చక్కగా రామాయణాన్ని గానం చేస్తుంటే రాముడే సింహాసనాన్ని వదిలిపెట్టి కిందికొచ్చి మరీ రామాయణాన్ని విన్నారట. నిన్న అయోధ్య నగరం, నిన్న 3 చూసాం మనం. లైఫ్ ఇన్ అయోధ్య, అలానే ఫీచర్స్ ఆఫ్ అయోధ్య, అలానే కింగ్స్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ అయోధ్య. చాలా మంది నిన్నటి రోజున ఫార్ములో రాశారు. రాత్రిపూట మేము చదువుతుంటే చూసామన్నమాట. బెస్ట్ పార్ట్ ప్రవచనంలో మాకు అయోధ్య యొక్క వివరణ అనిపించింది అని అన్నారు. అసలు అయోధ్యలో జీవించడం ఎంత బాగుంది, అసలు లైఫ్ ఇన్ అయోధ్య ఎంత బాగుంది, అసలు ఊహించుకుంటేనే మేము రోమాంచికలం అయిపోయాము అని చాలా మంది నిన్నటి రోజున రాశారు. చూడండి, అయోధ్య రామరాజ్యము, అయోధ్య లాంటి రగరి భారతదేశం ఉండేది. మళ్ళీ ఆ పునఃవైభవాన్ని మనం తెచ్చుకోవాలి. దాంట్లో మనందరము భాగం అవ్వాలి. దాంట్లో మొట్టమొదటి అడుగే రామాయణాన్ని వింటాం, రాముడికి దగ్గర అవ్వటము, రామరాజ్యాన్ని సాధించుకోవటంలో మొట్టమొదటి అడుగు. అది మనందరం కలిసి చేస్తున్నాం. ఇంకా దృక్పథంతో మనం చెయ్యాలి. తర్వాత యజ్ఞమైంది, అశ్వమేధ యజ్ఞము, పుత్రకామేష్టి యజ్ఞము, యజ్ఞ పురుషుడు వచ్చారు, 4 పిల్లలు కలిగారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. విద్యా వినయము, అద్భుతమైన లక్షణములతో 4 పిల్లలు పెద్దగా అవుతున్నారు. నిన్నటి రోజున విన్నాము, విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు విశ్వామిత్రుల వారిని చూసి చాలా ఆనందపడ్డారు దశరథ మహారాజు గారు. అయ్యా, మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాము అని అంటే, మాకు రాముడు కావాలి అని అన్నాడు. రాముడు కావాలి, మా చిన్న పిల్లవాడు రామచంద్రమూర్తి రాజీవలోచనుడు, సుకుమారమైన వ్యక్తి. ఎంత సుకుమారం. నిన్నటి రోజున మనం చూసాం కదండి రామజననం, నిన్న చెప్పుకున్నామని. రాముడికి వెన్నతో అలంకరణ చేశాం. ఎంత అద్భుతమైన అలంకరణ, ఎంత సుందరమైన అలంకరణ రామచంద్రమూర్తి యొక్క అలంకరణ. అందరూ భక్తులు మాతో చెప్తున్నారు, ప్రభుజీ రాముడు ఎంత ముద్దుగా ఉన్నారు వెన్న అలంకారంలో అని. ఈరోజు ఇంకెంత బాగున్నారో అండి. అసలు రాముల వారిని చూస్తున్నాం, మా ముందు సీతమ్మ తల్లి కనిపిస్తుంది. ఈరోజు ఏం అలంకారంలో రామచంద్రమూర్తి దర్శనమిస్తున్నారో తెలియాలి అంటే వెయిట్ చేయాలి. రామాయణం అంతా చాలా జాగ్రత్తగా వినాలి. అప్పుడు మనందరం కూడా రాముల వారిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణస్వామిని దర్శించుకోవచ్చు ఈరోజు వారు చేసుకున్న విశేషమైన అలంకారంలో. మనకి దశరథ మహారాజు గారు అన్నారు, అయ్యా వీలు లేదయ్యా, మీరు తప్పు అడ్రస్కి వచ్చారేమో అండి. రాక్షసులతో యుద్ధం చేయడానికి పరశురాముడి దగ్గరికి వెళ్లకుండా దశరథ రాముడి దగ్గరికి వచ్చారేంటండి? పరశురాముడైతే ఆయన యుద్ధం చేయగలుగుతాడేమో. మా స్వామి రాజీవలోచనుడు, రాత్రవంగానే నిద్రపోతారు. సుకుమారంగా పెంచుకున్నాము, 60,000 సంవత్సరాల తర్వాత పుట్టాడు మా పిల్లవాడు. వారిని రాక్షసుల దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారండి? యుద్ధము యొక్క వయసు ఇంకా రాలేదు మా రాముడికి అనంటే, విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారిని అడగండి, మీ మినిస్టర్స్ని అడగండి, మీ మంత్రులను అడగండి. నేను రోజున చూసా, మూర్ఛపోయారు దశరథ మహారాజు గారు. 48 నిమిషాలు, ఒక ముహూర్త కాలం వరకు దశరథ మహారాజు మూర్ఛపోయారట. స్పృహ లేదంట. రాముడితో 10 రోజులు దూరంగా ఉండాలా అనే భావన కూడా తట్టుకోలేకపోయారట దశరథ మహారాజు గారు. తర్వాత ఎప్పుడైతే స్పృహ వచ్చిందో మంత్రులు, వశిష్ఠుల వారు అందరూ నచ్చ చెప్పారు, అయ్యా అంత బలమైన వ్యక్తి, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి విశ్వామిత్రులు లాంటి వారు మన రాముడిని అడుగుతున్నారు అంటే ఏదో మన రాముడికి మంచి చెయ్యాలి
అని అడుగుతున్నారు. తప్పకుండా వారిని పంపిద్దాం మనం. ఉం? తవ పుత్ర హితార్థాయ, మీ యొక్క పిల్లవాడికి మంచి చేయడం కోసం తప్పకుండా విశ్వామిత్రుల వారు అడుగుతున్నారు. కాబట్టి పంపిద్దాము అనంటే దశరథ మహారాజు గారు చివరికి ఒప్పుకున్నారు. గురువుల యొక్క మాట కదండి. తనకి ఎంతో ఇష్టం రామచంద్రమూర్తి. రాముడు లేకుండా ఆయన ఉండలేరని ఆయనకి తెలుసు. కానీ గురువులు చెప్పారు, పెద్దలు చెప్పారు, నా పిల్లవాడికి మంచి అవుతుందట. తవ పుత్ర హితార్థాయ. విశ్వామిత్రుడు గురువు గారి దగ్గరికి పంపిస్తే వారు ఇచ్చే జ్ఞానము వల్ల, వారిచ్చే సంస్కారముల వల్ల, వారు చేసే మేలు వల్ల తప్పకుండా మా పిల్లవాడికి మంచి జరుగుతుంది అని ప్రాణ కంటే విలువగా పెంచుకున్న రామచంద్రమూర్తిని విశ్వామిత్రుల వారితో పంపించడానికి రెడీ అయ్యారు మన దశరథ మహారాజు. కానీ 1+1 ఆఫర్ ఫ్రీ అన్నమాట ఇక్కడ. ఏంటి అంటే రాముడు వెళ్ళాలంటే లక్ష్మణుడు కూడా వెళ్ళాలి. అక్కడ 1+1 ఫ్రీ అంటారు చూడండి, అలా లక్ష్మణ స్వామిని తోడిచ్చి పంపించాలి. సరే, రామచంద్రమూర్తి అందరి ఆజ్ఞ తీసుకుంటున్నారు, అందరికీ నమస్కారం చేసుకుంటున్నారు. ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి తల్లి కౌసల్యమ్మకి నమస్కరించారు. దాని తర్వాత నాన్నగారైన మన దశరథ మహారాజు గారికి నమస్కారం చేసుకున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నారు. ఫస్ట్ అమ్మ దగ్గర, తర్వాత నాన్న దగ్గర, తర్వాత గురువుల దగ్గర. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మన శాస్త్రములు ఎంత విశేషంగా చెప్తున్నాయి. ఫస్ట్ మాతృదేవో భవ. ఎందుకు మాతృదేవో భవ? ఎందుకంటే అమ్మ మనకి ముందు బాధ్యత. అమ్మది మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చటంలో, మనల్ని గురువుల దగ్గరికి చేర్చటంలో, తండ్రి పట్ల ప్రేమను నేర్పించటంలో, తండ్రి పట్ల గౌరవాన్ని నేర్పించటంలో. ఆ తండ్రి గురువుని ఫాలో అవుతూ ఒక ఆచార్యులకి అనుగుణంగా నడుచుకుంటూ పిల్లవాడిని ఆచార్యుల చేతిలో అప్పచెప్తారు. అమ్మ నాన్న చేతిలో, నాన్న గురువుల చేతిలో, గురువు భగవంతుడి యొక్క చేతిలో. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఎక్కడికి నడిపిస్తుంది ఈ ఒక రెస్పెక్ట్ అనే ఈ సిస్టమ్ అనంటే తల్లి నుంచి తండ్రికి, తండ్రి నుంచి గురువుకి, గురువు నుంచి రాముడికి. ఇది మన వైదిక సంస్కృతి అంటే. ఇది మనకి రామాయణం నేర్పిస్తుంది. సరే, అందరి దగ్గర నుంచి ఆశీర్వచనములు తీసుకొని బయలుదేరారు. మనందరం కూడా ఎక్కడున్నాం ఇప్పుడు? అయోధ్యానగరంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనము? దశరథ మహారాజు గారి రాజభవనంలో ఉన్నాము. ఎవరితో ఉన్నాము? విశ్వామిత్రుల వారితో ఉన్నాము. విశ్వామిత్రుల వారు ఏమడిగారు? రాముడిని అడిగారు. రాముడితో పాటు లక్ష్మణస్వామి అందరూ ఆశీర్వచనములు తీసుకున్నారు, బయలుదేరారు. మనము కూడా మానసికంగా రామలక్ష్మణులతో బయలుదేరదాం విశ్వామిత్రుల వారితో. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏమి చేస్తున్నారో విందాం మనం చక్కగా. 15 మైళ్ళు నడిచారటండి. సరను నది తీరానికి చేరుకున్నారట. అప్పటి వరకు ఏమి మాట్లాడేదట. మౌనంగా విశ్వామిత్రుల వారు నడుస్తున్నారు. విశ్వామిత్రుల వారి వెనకాల రాముడు నడుస్తున్నారు. రాముడు వెనకాల లక్ష్మణ స్వామి నడుస్తున్నారు. సరయు నది తీరం ఒక ప్రదేశానికి వచ్చాక, రామ లక్ష్మణ మీరు వెళ్ళి ఆచమనం చేసి రండి అని అంటే చక్కగా ఆచమనం చేసి వచ్చాక వారికి 2 మంత్రాలు ఉపదేశం చేశారట విశ్వామిత్రుల వారు. బత బల అతి బల అనే 2 మంత్రాలు. ఏ మంత్రాలు? బల అతి బల అనే 2 మంత్రాలు. ఈ 2 మంత్రాలు ఏం చేస్తాయట అంటే ఆకలి అవ్వనివ్వవట, దాహం అవ్వనివ్వదట. అసలు ఎంత మనము పని చేసినా సరే మనకి ఆ టయర్డ్నెస్ అంటాం కదా, ఆ శ్రమ తెలియనివ్వదట. అలానే ఎప్పుడైనా మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సడన్గా శత్రువులు అటాక్ చేస్తే ఆ శత్రువులు మనల్ని జయించలేరట. అలాంటి శక్తులు ఉన్నాయట ఈ బల అతి బల అనే మంత్రములకు. వాల్మీకి మహర్షి దాన్ని రికార్డ్ చేయలేదండి మీకు చెప్పడానికి. మనకి ఈ రోజులలో ఎలాగో అలాగ చేసి ఏదో ఒక మంత్రం పుచ్చుకొని, ఇప్పుడైతే ప్రతిరోజు టీవీలో రోజుకొక మంత్రము, ఒక్కొక్క పనికి ఒక మంత్రము, ఒక్కొక్క కష్టానికి ఒక మంత్రము, రోజుకొక మంత్రము, పూటకొక మంత్రము, ఎన్నో మంత్రాలు ఇచ్చేస్తున్నారండి.
జనాలు కూడా రకరకాల మంత్రాలు రకరకాల పనులు చేస్తారు. ఏదో ఒక దేవుడు క్లిక్ అవ్వడా? ఎవరో ఒకళ్ళు మాకు పని చెయ్యరా? కానీ కాదండి. ప్రభుజీ మీరేం అనుకోకుండా ఆ మంత్రం ఏంటో మాకు చెప్పండి కొద్దిగా. ఇవన్నీ ఫిలాసఫీ ఇవంతా తర్వాత చెప్తురు కానీ ఆ అతి బల అతి బల ఈ రెండు చెప్పండి, తర్వాత మాట్లాడుకుందాం మనం అని అంటే, బల అతి బల కాదు, ఈ రెండిటికి మించిన మంత్రము మీకు చెప్తాను. అదే రామ మంత్రము. రాముడి యొక్క నామం ఉన్నాక మనకి ఇంకా ఏ మంత్రం అవసరం లేదు. అన్ని బలములు ఆయన దగ్గర నుంచి వస్తాయి. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు. ఈ లౌకికమైన కోరికలను తీర్చుకోవడానికి మనం ఏ రకమైన మంత్రాన్ని ప్రయోగించవలసిన అవసరం లేదు. భగవంతుడి యొక్క నామ జపం చేస్తే చాలు, అన్నీ మనకు వస్తాయి. ఏది కావాలో మన దగ్గరకు వస్తుంది. కేవలం ఏది కావాలో అది మన దగ్గరికి రావటం కాదండి, ఏది కోరుకోవాలో భగవంతుడు ఆ భగవంతుడి యొక్క నామ స్మరణ చేయటం చేత మనల్ని సంస్కరిస్తారు. ఇది కేవలం భగవన్నామంలో ఉండే శక్తి అటువంటిది. రామనామం చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశాక్షరనామ్నాం కలికల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతి. ఇంకేం అవసరం లేదు. భగవన్నామం కంటే గొప్పది ఇంకేం అవసరం లేదండి. భగవంతుడి యొక్క శ్రీచరణాలు భగవంతుడి యొక్క నామం పట్టుకుందని నిన్న అనుకున్నాం కదా, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండే వరకు. ఇంకేమీ తక్కువ లేదు. రాముడు ఒక్కడున్నంత వరకు, రాముడి యొక్క నామం ఒక్కటి ఉన్నంత వరకు. సరే రాత్రి అయిపోయిందటండి. విశ్వామిత్రుల వారు అనుకున్నారట, పాప రామలక్ష్మణులు రాకుమారులు ఇంతసేపు నడుచుకుంటూ వచ్చారు, వారికి శయనానికి సమయం ఇవ్వాలి అని పవలింపుకి వారికి దర్భలతో చేసిన చాపలు ఉంటాయి కదండి, 2 చాపలు వేశారట. ఒక లక్ష్మణస్వామికి, ఇంకొకటి రామచంద్రమూర్తికి. విశ్వామిత్రుల వారు కూడా శయనించారు. ప్రొద్దున పూట లేచి చూసేసరికి కనిపించట్లేదట. 2 చాపల మీద నుంచి ఇటు రాముడు కనిపించట్లేదు, ఇటు లక్ష్మణుడు కనిపించట్లేదు. ఎక్కడున్నారబ్బా ఈ పిల్లలు అని చూసేసరికి ఎలా పడుకున్నారట అంటే, లక్ష్మణస్వామి మీద రామచంద్రమూర్తులు ఉన్నట్టుగా పడుకున్నారట. ఎందుకు అంటే రాముడు చూపించాలనుకున్నారు. ఇందాక నిన్నటి రోజున దశరథ మహారాజు గారు చెప్పారు కదా, అహం వేద్వి మహాత్మాన రామం సత్య పరాక్రమం, నాకు రాముడు ఎవరో తెలుసు అని చెప్పారు కదండి విశ్వామిత్రుడు. అయ్యా నువ్వు కేవలం నేనెవరో తెలుసు అన్నావు కదా, ఇప్పుడు లక్ష్మణుడు ఎవరో చూపిస్తాను మీకు. లక్ష్మణుడు సాక్షాత్తుగా ఆదిశేషుడి యొక్క అవతారం. భగవంతుడికండి ఒక్క విషయం చెప్తాను, తన భక్తులని తెలుసుకోకుండా భగవంతుని తెలుసుకోవటం ఇన్కంప్లీట్ అండి. అందుకే ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్, వీ షుడ్ నో హిస్ డివోటీస్. భగవంతుడు యొక్క తత్వము మనం తెలుసుకోవాలి, కంప్లీట్గా భగవంతుడు ఎవరు అని మనం అర్థం చేసుకోవాలి అనంటే భగవంతుడి యొక్క భక్తులని మనం ఆశ్రయించాలి. ఆరాధనానాం సర్వేషాం విష్ణుమారాధన పరః తస్మాత్ పరతనం దేవీం తదీయానాం సమర్చనం. భగవద్భక్తులని తెలుసుకోవటం, వారిని సేవించడం అనేది అత్యంత ముఖ్యమే. కాబట్టి భగవంతుని కంప్లీట్గా, భగవంతుడి యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే తన భక్తులని తెలుసుకున్నప్పుడు, తన భక్తుల యొక్క వైభవం తెలుసుకున్నప్పుడు. ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్ ఇన్ కంప్లీట్, we should know the glories of his devotees. వారి యొక్క భక్తుల యొక్క వైభవాన్ని వినాలి. అందుకే మనకి 2 రకాల భాగవతములు ఉన్నాయి. ఒకటి పుస్తక భాగవతం, 2 వ్యక్తి భాగవతం. పుస్తక భాగవతము అనంటే మనం చదివే భాగవత పుస్తకం. కానీ వ్యక్తి భాగవతము అంటే నడిచే భాగవతం. భాగవతోత్తములు అంటాం కదండి, వారు భాగవతం యొక్క ప్రత్యక్ష స్వరూపం. రామచంద్రమూర్తి లక్ష్మణుడి యొక్క వైభవాన్ని చూపించారు. సరే, విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు ఇద్దరినీ నిద్రలేపాలి అని వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క సుందరమైన శ్రీముఖాన్ని చూస్తూ, అబ్బా ఎంత అదృష్టము కౌసల్యమ్మది, రోజు ఇలా రాముని నిద్రలేపుతుందా. మీరు చూడండి, భగవంతుడి యొక్క సుప్రభాత సేవలు చాలా అందంగా ఉంటారండి. స్వామి మంగళా దర్శనం అని అంటారు మన ఆలయాలలో.
మంగళారతిలో సింపుల్గా భగవంతుడు ఎంత అద్భుతంగా ఉంటారు. విశ్వామిత్రుల వారు కూడా ఆ అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నారనమాట. ఆ విశ్వామిత్రుల వారు ఆ అద్భుతమైన రామలక్ష్మణుల యొక్క దర్శనాన్ని చూస్తూ ఆ సుందరమైన స్వరూపాన్ని దర్శిస్తూ భగవంతుడి యొక్క దర్శనాన్ని చక్కగా చూస్తూ కౌసల్య సుప్రజారామ స్వామివారిని మేల్కొల్పుతున్నారు విశ్వామిత్రుల వారు. సుందరమైన ఆ స్వరూపాన్ని, కోమలమైన మా రామచంద్రుణ్ణి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రామచంద్ర, ప్రొద్దునయింది, లే రామచంద్ర, నిద్ర మేల్కొను. ఎటువంటి రామచంద్రుడు? కౌసల్య సుప్రజ రామ. కౌసల్యమ్మను విశ్వామిత్రుల వారు గుర్తు తెచ్చుకుంటున్నారు, స్మరిస్తున్నారు. ఈ 3 కారణాలు ఉన్నాయండి, జాగ్రత్తగా మనం విందాం ఈ 3 కారణాలు ఏంటి అని. ఒకటి, కౌసల్యమ్మ యొక్క అదృష్టం. ప్రతిరోజు రాముణ్ణి మేల్కొల్పు చేసే సేవ. భగవంతుడు పడుకుంటారా అండి మనం నిద్ర లేపడానికి? అంటే భగవంతుడిని నిద్ర లేపడానికి కాదండి, మనం ప్రొద్దున పూట మేల్కోవడానికి. భగవంతుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు, తన సేవ ద్వారా మనం తరిస్తాం కాబట్టి. అయితే కౌసల్యమ్మ యొక్క వైభవాన్ని స్మరిస్తూ. నెంబర్ 2, మనకి రామాయణం చెప్తుంది, కేవలము దశరథ మహారాజు గారు చేసిన యజ్ఞము వల్ల రామచంద్రమూర్తి కలగలేదటండి వారికి. కౌసల్యమ్మ చేసిన తపస్య వల్ల కూడా కలిగారట. కౌసల్యమ్మ చాలా తపస్సు చేసిందటండి భగవంతుడుని పిల్లవాడిగా కలగడానికి. మీకు ఒక విషయం చెప్తాను, జీవితంలో తపస్య లేకుండా మనం దేన్ని సాధించలేం. ముఖ్యంగా ఈ రోజులలో మేము చాలా వింటున్నామండి, కరెక్ట్ సమయంలో పిల్లలు కలగకపోవటం, అలానే ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో ఆ పిల్లలు పుట్టడం, లేదా ఇంకా ఎన్నో ఎన్నో కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో వస్తున్నాయి అని మేము ఈ కాలంలో చాలా ఎక్కువైపోయాయి. ఎవరైతే సత్సంతానాన్ని కావాలనుకుంటున్నారో వారికి మేము ఒక విషయాన్ని చెప్తాము, స్క్రీన్ పైన చూపిస్తాము, చాలా జాగ్రత్తగా చూస్తూ మీరు అర్థం చేసుకోండి. సత్సంతానము, ఒక మంచి సంతానము కావాలనుకున్న పేరెంట్స్, తల్లిదండ్రులు చేయవలసిన తపస్య ఏమిటి? ఏ ఏ విధంగా మనము మన జీవితాన్ని మార్చుకుంటే మనకి సత్సంతానం కలుగుతుంది? నెంబర్ 1, గుర్తుపెట్టుకోండి, శారీరకంగా మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. శారీరక మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, ఇంద్రియ భోగాలకు దూరంగా ఉండాలి. శారీరక మానసిక ఆరోగ్యము బాగుండాలి అంటే ఇంద్రియ భోగాలకి దూరంగా ఉండాలి. ఈరోజు చిన్న వయసులో నుంచి మాదక ద్రవ్యాలు సేవించటం వల్ల, జీవహింస చేయటం వల్ల, రకరకాల బెట్టింగ్స్ అని, గ్యాంబ్లింగ్స్ అని, అప్లికేషన్లని, రకరకాల చోట్ల ఎనర్జీ మనీ ఇన్వెస్ట్ చేయటం చేత మానసికంగాను, బయట ఆహారం తినటం వల్ల, జంక్ ఫుడ్ని తినటం వల్ల, వివిధ పదార్థాలు తినకూడని ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల మన శరీరాన్ని మనం పాడు చేసేసుకుంటాం. ఇవన్నీ చూడడానికి, వినడానికి, చెయ్యడానికి థ్రిల్లింగ్గా, ఆనందంగా ఉండొచ్చు, కానీ దాని యొక్క రిపర్కేషన్స్ మనము చూస్తూ ఉన్నాం ఎన్నో రకాల అనారోగ్యాల రూపములో. దాని తర్వాత మనము నిన్నటి రోజున మనం చెప్పాం, కౌసల్యమ్మ, సుమిత్రమ్మ, కైకమ్మ. వీరిలో సుమిత్రమ్మ, నాకు కైకమ్మకి కౌసల్యమ్మకి పుట్టపోయే పిల్లలకి సేవ చేసుకోవాలి,
అనే ఒక భావనతో ఉన్నది. మనకి ఎటువంటి సంతానము కలుగుతున్నది అని ఎట్లా మనకి తెలుస్తుందో తెలుసా అండి? ఎలాంటి భావన మన లోపల ఉన్నది. మనం ఏ ఆశయంతో పిల్లల్ని కనాలనుకుంటున్నాం? సమాజానికి మంచి చేసేవారు, దేశానికి మేలు చేసేవారు, ధర్మాన్ని కాపాడే లాంటి వారి పిల్లలు మనకు కావాలి అని మనం ప్రార్థన చేస్తే భగవంతుడు అలాంటి పిల్లలు మనకు పంపిస్తాడు. మనకు ఒక ఒక ఆశయం ఉండాలి, ఒక డిజైర్, ఒక ప్రేయర్ మన లోపల ఉండాలి ఇప్పుడు. అలానే సంతానము కావాలి అనుకున్న మరుక్షణం నుంచి మనం చేయవలసిన సంస్కారములు ఏవైతే ఉన్నాయో, గర్భధాన సంస్కారము, సీమంత సంస్కారము, అన్ని సంస్కారములు తప్పకుండా చెయ్యాలి. దాంతోపాటు ఆధ్యాత్మికంగా ఉండాలి మనం. భగవంతుడు చిట్ట చివరికి ఆయన ఒక్కరే మనల్ని రక్షించేవారు. ఆధ్యాత్మిక భావనతో మనము చక్కగా భగవంతుడి యొక్క విషయాలు వింటూ, భగవంతుడి యొక్క భక్తి చేస్తూ, ఆలయ సందర్శన, భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవటం చేత తప్పకుండా మనకి సత్సంతానం కలుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అలా ఈరోజు తల్లిదండ్రులు చేయవలసిన తపస్య అది. ఇంతకుముందు మనం ఎంతో తపస్సు చేశామండి. ఇంతకుముందు రోజులలో, ఇంతకుముందు కాలంలో ఎంతో తపస్సు చేశారు వాళ్ళు. వేలాది సంవత్సరాలు తపస్సు చేశారు. కానీ ఈరోజు కేవలం మన మనస్సుని, మన శరీరాన్ని, ఈ రెండిటిని జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది. ఈ నియమాలను పాటిస్తూ సత్సంతానం, ఆరోగ్యకరమైన సంతానం, దేశానికి సమాజానికి ఉపయోగపడే సంతానం వచ్చి తీరుతుంది అన్నటంలో ఎటువంటి సందేహం లేదు. శాస్త్రం పైన నమ్మకం పెట్టండి, చెప్పింది చక్కగా ఆచరించండి. మీకు ఇంకో విషయం చెప్తాను. కౌసల్యమ్మని ఎందుకు గుర్తుపెట్టుకున్నారట విశ్వామిత్రుల వారు అని అంటే, విశ్వామిత్రుల వారు అనుకున్నారట, దశరథ మహారాజు గారు ఎన్ని ప్రశ్నలు అడిగారు నన్ను, ఎంత క్వశ్చన్స్ వేశారు, ఎన్ని నో 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 అని చెప్పి ఇది చేశాక లాస్ట్కి ఒప్పుకున్నారు. తండ్రి కంటే తల్లికి ఎంత ప్రేమ ఉంటుందండి పిల్లలంటే. కానీ విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తి కావాలి అంటే కౌసల్యం ఒక్క మాట కూడా మాట్లాడలేదట. రాముడెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తే నిండుగా ఆశీర్వదించిందటండి కౌసల్యమ్మ. వెళ్ళిరా నాన్న, మీ గురువుల దగ్గర మంచి విషయాలు నేర్చుకొని రా నాన్న. ఎంత గొప్ప విషయం చూడండి. తల్లి యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? పిల్లల్ని ధర్మ మార్గంలో నడిపించటంలో ఉందండి. దాంట్లో కొన్ని సాక్రిఫైసెస్ ఉంటాయి తల్లికి. దేశం కాపాడడానికి పౌరులు వెళ్తున్నప్పుడు, మన జవాన్లు వెళ్ళి అక్కడ నించుంటున్నప్పుడు ఎంత సాక్రిఫైస్ చేస్తే ఒక తల్లి, మన దేశంలో ఇప్పుడు ఇంత హాయిగా మనము మన ఇంట్లలో కూర్చొని చక్కగా మనం రామాయణం వినగలుగుతున్నాం. ఎవరో ఒకళ్ళు మనం రక్షించడానికి ఉన్నారు కదా. ఆ తల్లి ఎలాంటి సాక్రిఫైస్ చేసింది? ధర్మాన్ని కాపాడడానికి ఎంతమంది గొప్ప గొప్ప తల్లులు తన పిల్లలని సాక్రిఫైస్ చేయటం వల్ల కదండి ఈరోజు సనాతన ధర్మం నిలబడింది. శంకరాచార్యుల వారి అమ్మగారు, అమ్మా నన్ను మొసలి పట్టేసుకుంది, నన్ను సన్యాసాన్ని తీసుకోవడానికి అలౌ చెయ్యి అని అంటే వాళ్ళ అమ్మగారు ఆశీర్వదించారు. రామానుజాచార్య స్వామి వారి అమ్మగారు, మధ్వాచార్యుల వారి అమ్మగారు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వారి అమ్మగారు, ఎంతమంది గొప్ప గొప్ప భాగవతోత్తములు, ఆచార్యులు ఈ దేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని నిలబెట్టారు అని అంటే ఎందుకోసం? ఎక్కడో ఒక చోట సాక్రిఫైస్ ఉంది. ఈరోజు మీకు ఒక విషయం తెలుసా అండి? ఆశ్చర్యకరం. పాపం పిల్లలందరూ వచ్చి మాకు చెప్తారు, ప్రభుజీ మేము ఆధ్యాత్మికంగా ఉండాలనుకుంటున్నాం కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదండి. తల్లిదండ్రులేట పిల్లల్ని ఆధ్యాత్మికంగా ఉండకూడదని చెప్తున్నారట. మీరు నియమాలు పాటించకండి, మీ గురువులు చెప్పిందని చెప్తున్నారట. అందరి తల్లిదండ్రులకు ఒక విషయం చెప్తాను, ఎవరైనా అలాంటి ఆలోచనలతో ఉంటే, మీరు చేయకపోయినా పర్వాలేదు, మీ పిల్లల్ని కానీ చేయించారనుకోండి,
సునీతి ధ్రువుణ్ణి పంపించింది, నానా అరణ్యానికి వెళ్ళి భక్తి చేసుకో అని. ధ్రువుడి కంటే ముందే భగవంతుడి యొక్క లోకానికి చేరుకున్నది. ధ్రువుడి కంటే ముందే వైకుంఠ విమానంలో వైకుంఠ లోకానికి చేరుకుంది. కాబట్టి కేవలం మన మంచి ఆశీర్వచనములు ఇవ్వటం చేత, మంచిగా మీరు భక్తి చేసుకోండి అని చెప్పటం చేత మనకి భగవంతుడి యొక్క కృప లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రొద్దున్నే లేపారటండి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అయ్యా ప్రొద్దున్నే నిద్రలే. మనందరికీ ప్రొద్దున పూట సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్ గ్రేట్ పీపుల్, మహానుభావులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా ప్రొద్దున్నే నిద్ర లేచిన వారు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏది సాధించాలన్నా ప్రొద్దున పూట నిద్ర లేవాలి. పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, ప్రొద్దున పూట సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం. అనారోగ్యము పక్కన పెట్టేసేయండి, అనారోగ్యము తప్ప ఇంకా ఏ సమయంలో కూడా మనము ఆ ప్రొద్దున పూట సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఆల్ సక్సెస్ఫుల్ గ్రేట్ పీపుల్ రైజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ద ఎనర్జీ ఇన్ మార్నింగ్ టైమ్ ఇస్ వెరీ ప్రిషియస్. గొప్ప వ్యక్తులు ఎప్పుడైనా సరే ఉదయాన్నే త్వరగా లేస్తారు. ఆ త్వరగా లేచిన ఆ సమయాన్ని మంచిగా మనం ఉపయోగించుకుంటాం. అందుకే మనము ప్రతిరోజు ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవయ అనే ఒక కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నిన్నటి రోజున కూడా మీరు విన్నారు. పురుషోత్తమ మాసంలో మనం భాగవతాన్ని ప్రతిరోజు ప్రొద్దున పూట అధ్యయనం చేస్తున్నామండి. చక్కగా 7:30 నుంచి చక్కటి భాగవత ప్రవచనం. ఈరోజు ఎంతో మంది పిల్లలు వచ్చారండి భాగవత ప్రవచనానికి. 7:30 నుంచి 8:30 వరకు గంట సేపు భాగవత ప్రవచనం ఉంటుంది. ఎంత బాగా మాట్లాడారో అసలు. నిన్నటి రోజున ప్రవచనం విన్నామండి, మాకు రామాయణంలో ఎన్ని విషయాలు తెలుసుకున్నామండి, చాలా బాగున్నాయండి. మేము భాగవతం కూడా వింటామండి. సమ్మర్ హాలిడేస్లో ప్రొద్దున పూటని లేచి 7:30 కల్లా రెడీ అయిపోయి భాగవతం వింటున్నారు. ఎంత అదృష్టం చెప్పండి, ఎంత మంచి పిల్లలు చెప్పండి. కాబట్టి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రొద్దున్నే లేవడానికి. నిత్యం భాగవత సేవయ అనే ఈ కార్యక్రమాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ప్రొద్దున్నే లేచి 7:30కి కల్లా ప్రారంభం అవుతుంది. మీకు స్క్రీన్ పైన చూపిస్తారు మన జూమ్ ఐడి, లేదా మన యూట్యూబ్లో లైవ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. శ్రీమద్ భాగవతం 3వ స్కందాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. చాలా అద్భుతమైన విషయాలను మనం, విదుర మైత్రేయుల యొక్క సంవాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా మన ప్రొద్దున పూట సమయాన్ని, విలువైన సమయాన్ని నిద్రలో వేస్ట్ చేసుకోకుండా మనం దాన్ని సదుపయోగం చేసుకుందాం. అయితే అలా విశ్వామిత్రుల వారి వెనకాల రామలక్ష్మణులు ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారు. కామాశ్రమం అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారట. అక్కడ చక్కగా ఎన్నో కథలు చెప్తుంటారండి విశ్వామిత్రుల వారు. అక్కడ పూర్వ వృత్తాంతం అంతా చెప్పారట. అక్కడ నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నారట. తాటకా వనము అనే ప్రదేశం. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం చీకటిగా ఉందటండి. రకరకాల భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయటండి. చనిపోయిన మనుషులు పడి ఉన్నారటండి. రకరకాల అసురులు, రాక్షసులు అక్కడ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందటండి. చాలా చెడ్డ వాసన వస్తుందటండి. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ స్థానాన్ని చూసి. ఏంటి స్థానము, ఇక్కడ ఎవరుంటారు అని విశ్వామిత్రుల వారిని అడుగుతున్నారనమాట. అయ్యా, మనం ఒక ప్రదేశానికి వచ్చాము, దీన్ని తాటకావనం అంటారు. ఇక్కడ తాటక అనే ఒక రాక్షసి ఉంటుంది, చాలా భయంకరమైన రాక్షసి. మనం ఆ రాక్షసిని సంహరించాలి. వెళ్ళినప్పుడు వారిని చూస్తుంటే తాటకి ఎంత భయంకరమైన పెద్ద స్వరూపము, చాలా వికృతమైన స్వరూపంగా ఉందటండి. ఎంత పెద్దగా ఉందట అంటే మీరు ఆశ్చర్యపోతారు. తాటకి యొక్క రూపాన్ని వాల్మీకి మహర్షి చెప్తారు, ఏనుగుల యొక్క మాల, ఏనుగుల యొక్క స్కల్ అంటారు, స్కెలిటన్ అంటారు కదండి. ఒక ఏనుగు యొక్క స్కెలిటన్ తోకకి ఇంకొక ఏనుగు యొక్క తొండము యొక్క స్కెలిటాన్ని కలిపి ఎన్నో వందల ఏనుగుల యొక్క రొక్కలతో చేసిన మాలను వేసుకున్నదట. ఎముకలతో చేసిన మాల వేసుకున్నదట తాటక. అంత ఘోరమైన స్వరూపం, అంత పెద్ద స్వరూపం. కానీ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పానా? తాటక రాక్షసి పుట్టుకతో కాదటండి. చాలా సౌందర్యవతి అట, చాలా మంచిగా ఉండేదటండి. కానీ వేరే వాళ్ళని బాధ పెడుతూ
క్రూరత్వము పెంపొందించుకొని రాక్షసిగా మారిందట. మీకు ఒక విషయం చెప్తాను. దైవత్వము, క్రూరత్వము రెండు ఉన్నాయండి. ఈ రెండు పుట్టుకతో రావండి. మంచివాడు మంచివాడిగా పుట్టాడు, చెడ్డవాడు చెడ్డవాడిగా పుట్టాడు. మనకుండే లక్షణాలు, మనకుండే క్వాలిటీస్, మనకి ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో అవి మంచివైతే మన లోపల దైవత్వం, డివినిటీ వస్తుంది. మన దగ్గర ఉండే లక్షణాలు చెడ్డవవుతే మనము డెమోనియాక్, అసురీకంగా మనం తయారవుతాం. స్క్రీన్ పైన చూపిస్తారు మనకి. మీరు ఆ చార్ట్ని చూస్తూ మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఆ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో మంచివైతే దైవత్వం, చెడ్డవైతే అసురీ భావనలు. క్వాలిటీస్ బట్టి నిర్భరమై ఉంటుంది. క్వాలిటీస్ బట్టి మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా? సరే ప్రభుజీ, మేము చాలా మంచి వాళ్ళమండి, కానీ ఎప్పుడైనా చెడు భావనలు వచ్చే అవకాశం ఉంటుందా అంటే తప్పకుండా. మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోవచ్చు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారచ్చు. మనకి ఏ లక్షణాలు ఉన్నాయి, మనము వాటిని ఎలా మనం అనుసరిస్తాం, వీటి వల్ల మనము డివైనా డెమోనియాకా, మనం మంచి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళమా, మనం చెడు లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళమా అనేది మనకు అర్థమైపోతుంది. మనకు ఒక విషయం చెప్తారు. కృతయుగం నాటికట మంచి చెడు వేరు వేరు లోకాలలో ఉండేవాటండి. కృతయుగంలో మంచి చెడులు వేరు వేరు లోకాలలో ఉండేవాట. త్రేతాయుగానికి వచ్చేసరికి వేరు వేరు దేశాలలోకి వచ్చేసాయట. ద్వాపర యుగానికి వచ్చేసరికి మంచి చెడులు ఒకే కుటుంబానికి వచ్చేసాయట. కానీ కలియుగానికి వచ్చేసరికి మంచి చెడులు ఒక మనిషి లోపలికి వచ్చేసాయట. మంచి గుణాలు, చెడు గుణాలు, దైవత్వము, అలానే డెమోనియక్, రాక్షసత్వము అనేది మనకి నిర్ధారితం అవుతుంది. దైవత్వం అంటే ఏంటి, రాక్షసత్వం అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. ఒకసారి బ్రహ్మగారు దేవతలందరినీ, రాక్షసులందరినీ ఒక 2 ప్రదేశాలకి, ఒక 2 గదులకి తీసుకొచ్చి, ఈరోజు మీకు ఒక చాలా పెద్ద ఫీస్ట్, ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నాము అని కూర్చోబెట్టారట. దేవతలందరినీ ఒక రూమ్లో, రాక్షసులందరినీ ఒక రూమ్లో. కానీ ఒకటే కండిషన్ ఏంటో తెలుసా అండి వాళ్ళకి పెట్టింది? చెయ్యికి కర్ర కట్టేశారట. ఇలా స్ట్రెయిట్గా కర్ర కట్టేశారట. కర్ర కట్టేసి ఇలా పెట్టేశారట. దేవతలకి చెప్పారట, రాక్షసులకి చెప్పారట, మీరు ఈ బిందుని ఇలా చెయ్యి ఇలా స్ట్రెయిట్గా ఉంటుంది, మీరు తీసుకోండి. ఇప్పుడు ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇలా రాదు కదండి, కర్ర ఇక్కడ కట్టేసి ఉంటే మనకి. అసలు అందరూ కూడా రకరకాల పదార్థాలు, లడ్డూలు, సాంబార్ అన్నము, పెరుగన్నము, వీటన్నిటి తీసుకొని ఎంజాయ్ చెయ్యాలి ఆ విందుని అనే ఒక ప్రయత్నంలో ఇలా పైకేస్తున్నారట. పైకేస్తుంటే ఒకరి ముఖం మీద పడుతుందట, ఒకరి కళ్ళల్లో వెళ్ళిందట, ఒకరి చెవులోకి వెళ్ళిందట, ఒకరి ముగ్గులోకి వెళ్ళిందట, ఇంకొకటి పక్కన వాళ్ళ పైన వెళ్ళిందట. అట్లా అందరి పైన పడుతూ ఉన్నదట. ఎవరు? రాక్షసుల యొక్క రూమ్లో. అక్కడి నుంచి బ్రహ్మగారు వచ్చి దేవతల యొక్క రూమ్లో చూసేసరికి ఇలా కర్ర కట్టేసింది కదండి, లోపల చక్కగా ఒక లడ్డూ తీసుకొని పక్కనుండే వారి నోట్లో పెడుతున్నారట. ఇటు పక్కన ఉండేవారు లడ్డు తీసుకొని ఇంకొకరి పక్కన పెడుతున్నారట. అక్కడి నుంచి మరో వారి ప్లేట్లో ఉండే లడ్డూని తీసుకొని ఇంకొకరి నోట్లో పెడుతున్నారట. అట్లా ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటున్నారట. ఇదే దైవత్వము, రాక్షసత్వము అంటే. నేను ఒక్కనే బాగుండాలి అని అనుకోవటం రాక్షసత్వం. నేను బాగా లేకపోతున్నా, నేను తినలేకపోతున్నా, పక్కన వాడికి నేను పెట్టాలి అనటమే దైవత్వం. ఈ లక్షణం ఎప్పుడూ మన లోపల ఉండాలండి. ఇలా తీసి పక్కన వారి నోట్లో పెట్టారండి, కానీ అది అక్కడితో అయిపోయిందా? పక్కన వారు ఇంకొకరి నోట్లో, పక్కన వారు ఇంకొక నోట్లో, పక్కన వారు ఇంకొక నోట్లో పెట్టి ఆ పక్కనున్న వ్యక్తి ఈయన నోట్లో కూడా లడ్డూ పెట్టారండి. డోంట్ వరీ, లడ్డూ విల్ కమ్ టు యూ. లడ్డూ వస్తుంది, కంగారు పడకండి. మీరు తినాలని ప్రయత్నం చేయండి, చేయకండి, పక్కన వారికి పెట్టండి. సరళం. మంచి లక్షణాలు ఉండటమే దైవత్వం అంటే. అది జన్మతః రాదు. పుట్టుకతో ఎవరేంటి అని నిర్ధారణ చేయలేము.
మనకుండే లక్షణాలు, మనకుండే సాంగత్యము, మనకుండే అలవాట్లు, వీటి వల్ల మనం ఆసురి స్వభావం కలిగిన వాళ్ళమా, దైవిక స్వభావం కలిగిన వాళ్ళమా అని మనకి తెలుస్తుంది. పాపం తాటక అలా ఉండేదట కాదట, చాలా అందంగా ఉండేదటండి. కానీ క్రూరత్వము పెరిగిపోయి రాక్షసిగా మారిపోయిందట. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి తాటకని చూస్తున్నారు. విశ్వామిత్రుల వారు వారికి ఒక ఆదేశాన్ని ఇచ్చారు. అయ్యా, తాటకను వధం చెయ్యి. రాముడు బాణాన్ని పెట్టారు, కానీ ఆ ఆదేశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు తెలుసా అండి? రామచంద్రమూర్తికి చెప్పారు వాళ్ళ నాన్నగారు, అయ్యా నువ్వు ఇప్పుడు విశ్వామిత్రుల వారితో వెళ్తున్నావు, రామాయణంలో శ్లోకం. నాన్నగారు చెప్పారు, విశ్వామిత్రుల వారు ఏమి చెప్తే అది చెయ్యమని. నాన్నగారి యొక్క ఆదేశం ఉంది కాబట్టి నేను విశ్వామిత్రుల వారు ఏమి చెప్తే అది చేస్తాను. అందుకోసం నేను తాటకని వధిస్తాను. విశ్వామిత్రుల వారి మాట వినమని మా తండ్రి గారు నాకు చెప్పారు. పితుర్వచన నిర్దేశాత్, నాన్నగారి యొక్క వచనం ఉన్నది. పితుర్వచన గౌరవాత్, నాన్నగారి యొక్క వచనముల పట్ల గౌరవం చేత నేను విశ్వామిత్రుల వారు చెప్పిన విని తాటకను సంహారం చేస్తాను. పితుర్వచన నిర్దేశ్యాత్ పితుర్వచన గౌరవాత్ వచనాత్ కౌశికస్యేవ కర్తవ్యం న విచారయన్. మా నాన్నగారు చెప్పారు గురువుగారి మాట వినమని, అందుకోసం నేను గురువుగారి మాట విని ఈ తాటకని సంహరిస్తాను. ఫస్ట్ పాపం సంహరించాలనుకోలేదటండి, ఏవో కొద్దిగా బంధించాలి అని అనుకున్నారట. కానీ తాటక పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేయటం ప్రారంభం చేసిందట. మాయమవుతూ రకరకాల ప్రదేశాల నుంచి గాలులు వీచటం ప్రారంభం చేసిందట. అసలు భయంకరమైన రాక్షసి. ఇంకా లాస్ట్కి రామచంద్రమూర్తి తాటకని సంహరించేశారు. ఒకసారి ఒకళ్ళు మమ్మల్ని ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మీ దేవుడికి ఆడవాళ్ళని సంహరించటంలా ఆనందమా? రాముడిగా వచ్చినప్పుడు తాటకని ఫస్ట్ సంహరించారు, కృష్ణుడిగా వచ్చినప్పుడు పూతనని సంహరించారు అని అన్నారండి ఒక ఆయన. అయితే నేను అన్నాను, సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి, గవర్నమెంట్ ఒక అప్లికేషన్ ఫారం రాయి, జైల్లో కేవలం మగవాళ్ళనే పెట్టమని, ఆడవాళ్ళనందరినీ వదిలేయమని. అలా ఎలా వదిలేస్తారండి? తప్పు చేయని ఆడవాళ్ళు ఉంటారా అంటే మేము కూడా అదే అన్నాం అనమాట. అయ్యా, ఆడవాళ్ళు కాదు, వాళ్ళు రాక్షసులు, వేరే వాళ్ళకి హాని చేసిన వారు. అక్కడ స్త్రీయా పురుషుడా కాదు, తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. కాబట్టి మనల్ని కూడా రేపు ప్రొద్దున ఎవరో ఒకరు ఇలాంటి ప్రశ్నలు అడగచ్చండి. ఎవరో ఒకరు రామచంద్రమూర్తి గురించి ప్రశ్నలు లేపెచ్చండి. రకరకాల వీడియోలు రామచంద్రమూర్తి గురించి చెయ్యొచ్చండి. కానీ మనల్ని సమాధానం చెప్పే స్థితిలో మనం ఉండాలి అనంటే ఈరోజు మనం రామాయణం వినాలి. రామాయణాన్ని మనం అర్థం చేసుకుంటే వేరే వాళ్ళ నోళ్ళు మూయించచ్చు. శ్రద్ధగా విందాం మనందరం. కేవలం వినటమే కాదు, 10 మందికి వినిపిద్దాం రామాయణం. 10 మందికి ప్రోత్సహిద్దాం. అయ్యా, రామాయణం వినండి, రోజుకి 2 గంటలు, సాయంకాలం పూట, సమ్మర్ హాలిడేస్లో, పురుషోత్తమ మాసంలో, ఇంత పుణ్య సమయంలో 2 గంటలు ఇచ్చి రామాయణం వినొచ్చు కదా, ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పండి. తాటక వధం జరిగింది. విశ్వామిత్రుల వారు చాలా ఆనందపడ్డారు. రామలక్ష్మణులు ఇద్దరికి వివిధ రకములైన ఆయుధాలు ఇచ్చారట. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క దేవత, ఒక్కొక్క అస్త్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారండి. అయితే ఆ అస్త్రములన్నీ ఉపదేశం చేస్తుంటే రాముల వారు ఆ అస్త్రాలన్నిటినీ, ఆ మంత్రములన్నింటినీ చెప్తూ ఉంటే ఆయా అస్త్రము యొక్క దేవతలందరూ కూడా రాముల వారి దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ, అయ్యా ఎంత సంతోషము, మీ నోటి ద్వారా మా నామం వస్తుందా, మమ్మల్ని ఎప్పుడూ ఒకసారి మీ యొక్క సేవలో వినియోగించండి రామచంద్రమూర్తి అని దేవతలందరూ వచ్చి రాముడికి ప్రార్థన చేస్తున్నారట. భగవంతుడి యొక్క స్వరూపమే. అందరూ చరాచర సమస్త ప్రాణికోటి దేవతలతో సహా అందరూ భగవంతుడి యొక్క కింకరులే. ప్రతి చరాచర జగత్తులో ఉండే ప్రతి ప్రాణికోటి, స్వర్గలోకంలో ఉండే దేవతలంత వరకు భగవంతుడి యొక్క కింకరులు, భగవంతుడి యొక్క దాసులు. భగవానుడు ఏమి చెప్తే అది చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ అటువంటి భగవానుడు ఒక విషయం చెప్పబోతున్నారు, కొద్దిగా ముందుకెళ్ళాక మీకు తెలుస్తుంది.
అక్కడ నుంచి బయలుదేరి సిద్ధాశ్రమం అనే ఒక ప్రదేశానికి వచ్చారట. చాలా బాగుందటండి, చాలా ప్రశాంతంగా ఉందటండి. ఎంతో మంది మునులు, ఋషులు, యోగులు అందరూ అక్కడ ఉన్నారటండి. ఆ సిద్ధాశ్రమం అనే ప్రదేశంలోనే మన విశ్వామిత్రుల వారు యజ్ఞం చేస్తున్నారు. సరే, యజ్ఞ సంకల్పం తీసుకున్నారు, కూర్చున్నారు. 6 రోజులైందటండి, ఎవ్వరూ రాలేదటండి. లాస్ట్ రోజున మారీచ, సుబాహు అనే 2 రాక్షసులు వచ్చి యజ్ఞశాల పైనుంచి మాంసము, రక్తము, ఎముకలు అవన్నీ పడేస్తూ యజ్ఞాన్ని భంగము చేస్తూ ఉండేవారటండి. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరు చూశారు మారీచ, సుబాహు మిగతా రాక్షసులందరినీ. మానవాస్త్రముతో మారీచుణ్ణి కొట్టారట. ఎప్పుడైతే మానవాస్త్రము ప్రయోగం చేశారో మారీచుడు దూరంగా వెళ్ళి ఎన్నో యోజనాల దూరంగా వెళ్ళి పడిపోయారటండి. శరీరాన్ని విడిచిపెట్టలేదట. సుబాహు పైన ఆగ్నేయాస్త్రాన్ని వేశారట. వెంటనే సుబాహు అక్కడక్కడే పడిపోయి మరణించేశారు. చూడండి, అయ్యా మారీచుని కొడతామేమో, ఆయన దూరంగా పడిపోయారు. ఆ మారీచుడే మళ్ళీ బంగారు జింక అయ్యి రాముణ్ణి, సీతమ్మ తల్లిని విడదీశారు. చనిపోయి ఉంటే బాగుండేది కదా అని మనకు అనిపించవచ్చు. ఒక చిన్న పిల్లవాడు ఒకసారి మమ్మల్ని అడిగారు, అయ్యో మారీచుని చంపేసి ఉంటే అయిపోయేది కదా, సీతాపహరణమే జరిగిపోయి ఉండేది కదా ప్రభుజీ, ఎందుకు రాముడు వదిలేశాడు? రాముడు కావాల్సుకొని వదిలేశాడు. మారీచుడు అక్కడికి వెళ్ళి తర్వాత బంగారు జింకగా వచ్చి సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకెళ్తే కానీ ఈయన రావణాసుడి దగ్గరికి వెళ్ళి సంహరించాడు కదా. మనకి చాలా ప్లాన్స్ ఉంటాయండి, మనకి చాలా కరెక్ట్ ఐడియాస్ అనుకుంటామండి. కానీ మీకు ఒక్క విషయం చెప్తాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్. మనం ఎన్నోసార్లు ఏమనుకుంటాము అని అంటే, చూడండి, ఆల్వేస్ రిమెంబర్ దట్ ఎవ్రీథింగ్ విచ్ హ్యాపెన్స్ ఈజ్ అకార్డింగ్ టు లార్డ్స్ పర్ఫెక్ట్ ప్లాన్. ఎప్పుడు గుర్తుంచుకోండి, జరిగే ప్రతి విషయము భగవంతుడి యొక్క పరిపూర్ణమైన యోజన ప్రకారంగా మాత్రమే జరుగుతుంది. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, ఇలా జరిగితే బాగుండేది కదా, అలా జరిగితే బాగుండేది కదా, అలా అయితే బాగుండేది కదా, ఇలా ఎందుకు అవ్వలేదు, అలా ఎందుకు అవ్వలేదు. అయ్యా, ఒక మాస్టర్ ప్లాన్ చేసేవాడు ఒకడున్నాడు, వాడి ప్రకారంగా నడుస్తుంది. ప్రభుజీ, మనం ఏం చేయాలండి? ఆ మాస్టర్ ప్లాన్ చేసేవాడు ఎలా అయితే నడిపిస్తున్నాడో అలా నడుచుకోవడమే మనం కూడా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క నిర్దేశం వల్లనే. మారీచ, సుబాహు ఇంకొక కారణం ఉందండి. మారీచుడిని దూరంగా పంపించేయటం, ప్రాంతము మార్చటము మారీచుడిది, సుబాహుని అంతం చేయటం. ఒక ఆధ్యాత్మిక సాధకుడు యొక్క జీవితంలో 2 రకాల ఆబ్స్టికల్స్ వస్తాయండి. మనం స్పిరిచువల్ పాత్లో నడుస్తున్నప్పుడు 2 రకాల ఆబ్స్టికల్స్ వస్తాయట. ఒకటి క్రోధము, రెండవది కామం. క్రోధము సుబాహు, కామము మారీచ. క్రోధాన్ని మనం ఏం చేయాలి? కంప్లీట్గా దూరం పెట్టేసేయాలి, కంప్లీట్గా దాన్ని ఫినిష్ చేసేయాలి క్రోధాన్ని. కానీ కామాన్ని, డిజైర్స్ని ఏం చేయాలి? వాటిని కన్వర్ట్ చేయాలి. దేర్ ఆర్ 2 ఆబ్స్టికల్స్ ఆన్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఒకటి యాంగర్, రెండవది డిజైర్స్. కోపాన్ని ఏం చేయాలి? గివ్ ఇట్ అప్, దాన్ని విడిచిపెట్టేసేయాలి. కానీ డిజైర్స్, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి భౌతికమైన కోరికలు కాకుండా ఆధ్యాత్మికమైన కోరికలుగా దాన్ని మార్చుకోవాలి. వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ స్పిరిచువల్ కోరిక. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక రీజన్ చెప్పనా? 3 రీజన్స్. ఒకటి, భగవంతుడి యొక్క ప్లాన్లో ఉంది మారీచుడిని చంపకుండా వదిలిపెట్టేసేట. 2, మారీచుడు కామాన్ని స్పెసిఫై చేస్తారు. ఆ డిజైర్స్ని మనం మార్చుకోవాలి, ఆ కోరికలన్నింటినీ భగవత్పరం చేసుకోవాలి. అయ్యా, నాకు భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలని కోరికున్నది. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, మాకు ఇంకా జీవితంలో ఏమీ లేదండి, మేము గుడికి కూడా వెళ్ళమండి, రామాయణం కూడా వినవండి, భగవన్నామం చూడ, మొత్తం అయిపోయింది, మేము చేయాల్సిందంతా అయిపోయింది, 24 గంటలు మా మనసులో భగవంతుడే అలా టిష్ట వేసుకొని ఉంటాడు, కాబట్టి మేము ఏమీ చెయ్యం, ఎక్కడికి వెళ్ళము, ఏ మంచి పని చెయ్యం, ఇలానే కూర్చుంటాం. కాదు, ఆ స్థితి మంచిది కాదు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తికి కోరికలు ఉండాలి, రాముడి యొక్క సేవ ఇంకా చేసుకోవాలి, రామాయణం ఇంకా వినాలి, భాగవతోత్తముల యొక్క సేవ ఇంకా చేసుకోవాలి, రామాయణాన్ని ఇంకా అధ్యయనం చెయ్యాలి.
ఈ కోరిక మన లోపల ఉండాలి. మూడవ రీజన్ ఏంటో తెలుసా అండి? పాపం తాటక సంహారం జరిగింది కదా, ఎవరో ఒకళ్ళు అంచేష్టి సంస్కారములు పితృతర్పణాలు చేయడానికి ఉండాలి కదా, అందుకోసం మారీచుని వదిలిపెట్టేశారు, తల్లిగారికి యొక్క కైంకర్యములు చెయ్యాలి అని. కాబట్టి భగవంతుడు చేసే ప్రతి పని పర్ఫెక్ట్ పని. భగవంతుడు చేసిన ప్రతి ఒక్క విషయము మనం అర్థం చేసుకోవాలంతే. సరే, అయిపోయిందండి. ఇటు రామలక్ష్మణులు వచ్చిన సేవలు అయిపోయాయి కదండి, తాటక సంహారం జరిగిపోయింది, యజ్ఞాన్ని కాపాడేశారు. ఇంకేం చేయాలండి? విశ్వామిత్రుల వారు చూస్తున్నారు, ఎస్ రామ లక్ష్మణ ఏంటి సంగతి అని అంటే, రామచంద్రమూర్తి ఏమన్నాడు తెలుసా అండి? గురువుగారు, మేము మీ కింకరులమండి. ఇందాక దేవతలందరూ వచ్చి ఏమని చెప్పారు? రామ, మేము మీ కింకరులము, మీ యొక్క సేవ చేసుకునే సౌభాగ్యము మాకు ఎప్పుడైనా ఇవ్వు. మీ నోటిలో నుంచి మా మంత్రం వచ్చిందంటే మేము ఎంత ఆనందపడుతున్నాము, మీ యొక్క సేవలో మమ్మల్ని ఎప్పుడైనా వినియోగించు అని దేవతలందరూ వచ్చి కింకరులు అని రామచంద్రమూర్తికి నమస్కరిస్తే, రామచంద్రమూర్తి తమ గురువులైన విశ్వామిత్రుల వారికి, అయ్యా మేము మీ కింకరులము, ఇక్కడతో ఆపకు, నువ్వు ఏమి చెప్పినా, మీరు ఏ చెప్పినా సరే, మమ్మల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మేము మీ దగ్గరికి వస్తాము. మా నాన్నగారికి మీరు 10 రోజులని చెప్పారని మీరు ఏమనుకోకండి, మీకు ఏదన్నా సేవ ఉంటే మాకు చెప్పండి, అది కూడా చేస్తాం మేము. ఇది భగవంతుడి యొక్క స్వరూపం అంటే. భగవంతుడు రాముడిగా అవతారం తీసుకొని వచ్చినా సరే విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి కైంకర్యం చేశారు. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా ఈ భూమి లోపల అవతరిస్తే సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేశారు. గురువు దగ్గరికి వెళ్ళటం, గురువు చెప్పిన విషయాలు నేర్చుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్. పిల్లలందరికీ గురువుల యొక్క సాంగత్యం కలిగించటం, మంచి విషయాలు చిన్న వయసు నుంచి నేర్పించటం అనేది అత్యంత ప్రధానమండి. అందుకే మనం సంధ్యా గురుకులము అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఎంతో మంది, వందలాది మంది పిల్లలు ఎంత మంచి ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్న మార్గంలో నడుస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ సంధ్యా గురుకులం గురు పూర్ణిమ నుంచి, వ్యాస పూర్ణిమ నుంచి ప్రారంభం అవ్వబోతుంది. ఆ వ్యాస పూర్ణిమ నుంచి ప్రారంభమయ్యే ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనొచ్చు. మీ పిల్లల్ని చక్కగా ఆ సంధ్యా గురుకులం ఆన్లైన్లో మీరు ఉన్న ప్రదేశం నుంచి చక్కగా మీరు చేర్పించి వారిని కూడా ఒక మంచి మార్గంలో నడిపించవచ్చు. క్యూఆర్ కోడ్తో ఉన్న పోస్టర్ మీకు కనిపిస్తుంది, దాంట్లో మీరు క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఫామ్ ఫిలప్ చేసి మీ డీటెయిల్స్ని అందించవచ్చు. రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మనందరికీ భగవంతుడు వచ్చి చూపిస్తున్నారు. సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అవతారం. రాముడే వచ్చిన, కృష్ణుడే వచ్చిన, గురువు దగ్గరికి వెళ్ళి గురువు యొక్క సాంగత్యంలో ఉండి మంచి విషయాలు నేర్చుకోవటం అనేది అత్యంత ప్రధానము. సరే రామా, మీరు అంటున్నారు కదా మరి మాతో పాటు వస్తానని, మేము మిథిలా నగరంలో యాగం జరుగుతుంది, అక్కడికి వెళ్దామా? అక్కడికి వెళ్తున్నా, మీరు కూడా వస్తారా అని. తప్పకుండా గురువుగారు, మేము కూడా వస్తాం మీతో పాటు. సిద్ధాశ్రమంలో సిద్ధి పొందిందట సిద్ధాశ్రమం. ఎందుకంటే వామనమూర్తి తపస్సు చేశాక ఇప్పటి వరకు ఏ మంచి కార్యక్రమం చేయలేదట. మారీచ, సుబాహు, తాటక వీళ్ళందరూ ఎవరు పంపించారనుకుంటున్నారు? రావణాసుడి యొక్క ఏమంటారు వీళ్ళు, వారి యొక్క ఏజెన్సీ వ్యక్తులే అనమాట. ఆయన తరపు వాళ్ళే వీళ్ళందరూ. ఇప్పుడు సిద్ధాశ్రమంలో కార్యక్రమం అయిపోయింది. రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుల వారితో వెళ్తున్నారు. వారితో పాటు అక్కడుండే మిగతా వారందరూ కూడా బయలుదేరి, అక్కడ ఉండే ఋషులందరూ కూడా మిథిలా నగరంలో జరిగే యాగానికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో ఎన్నో అద్భుతమైన కథలు చెప్పారటండి. గంగా నది వచ్చిందట, గంగావతరణం. భగీరథుడు ఎలా గంగమ్మని ఆకాశం నుంచి తీసుకొచ్చారు భూమిపైకి, ఆ కథ చెప్పారట. దాని తర్వాత కొద్దిగా ముందుకెళ్ళేసరికి మిథిలాపురం కనిపిస్తుందట. మిథిలాపురం యొక్క అవుట్స్కర్ట్స్ లో ఒక ఆశ్రమం ఉందట. ఆ ఆశ్రమము ఖాళీగా ఉందట, ఎంటీ ఆశ్రమం. కానీ ఒక రకమైన ఆకర్షణ ఆ ఆశ్రమం నుంచి వస్తుందట. రామచంద్రమూర్తి గురువు గారిని అడుగుతున్నారు, విశ్వామిత్రుల వారిని, ఈ ఆశ్రమం ఎవరిదండి,
ఇక్కడ ఎవరుండేవారు? ఎందుకు ఇలా ఖాళీగా ఉంది అనంటే విశ్వామిత్రుల వారు చెప్పటం ప్రారంభం చేస్తున్నారు. ఆ ఆశ్రమంలో గౌతమ ఋషి, అహల్య ఉండేవారు. అయితే గౌతమ మహర్షి చాలా తపస్సు చేస్తూ ఉండేవారు. అహల్య వాల్మీకి మహర్షి ఎలా చెప్తున్నారో చూడండి. విశ్వామిత్రుల వారు ఎలా వారికి చెప్తున్నారు, వాల్మీకి మహర్షి దాన్ని మనకు అందిస్తున్నారు. ఏమి మాట్లాడుతున్నారు, వారి యొక్క హృదయంలో ఏముంది, కంప్లీట్గా ప్రతి ఒక్కటి అందిస్తున్నారండి. జాగ్రత్తగా విందాం. ఈ ఘట్టం చాలా ముఖ్యమైన ఘట్టం అని మనందరికీ కూడా. అంటే అహల్య చాలా సుందరంగా ఉండేది, చాలా సౌందర్యవతి అహల్యాదేవి. అలానే విశ్వామిత్రుల వారు అంటారు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి అహల్యమ్మ గురించి మాట్లాడేటప్పుడు. చాలా గొప్ప స్త్రీ, కానీ చాలా పెద్ద తప్పు చేసింది. ఒక వ్యక్తి యొక్క గొప్పతనము, ఆయన చేసిన తప్పు రెండిటిని విడదీసి మాట్లాడుతున్నారండి. ఏం జరిగిందట అంటే, ఒకసారి గౌతమ ఋషి స్నానం చేయడానికి నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఒక మారు వేషంలో గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించారట. అహల్య దగ్గరికి వెళ్ళారట. అహల్యకి తెలుసట ఇంద్రుడే అని. మారు రూపంలో గౌతమ మహర్షి యొక్క రూపంలో నా దగ్గరికి వచ్చారు అని. కానీ ఏం మాట్లాడలేదట. సరే అని ఇంద్రుడు వెళ్ళిపోతున్నారట. అప్పుడు గౌతమ మహర్షి చూశారట. ఓ ఇంద్ర, నువ్వొచ్చి ఈ చెడ్డ పని చేశావు కదా అని ఇంద్రుడికి శాపం ఇచ్చారట. ఇంద్రుడికి శాపం ఇవ్వంగానే ఇంద్రుడు అక్కడి నుంచి మాయమైపోయి దేవతలోకానికి వెళ్ళిపోయారు. దేవతలోకానికి వెళ్ళిపోయి ఫస్ట్ ఇంద్రుడి పని పూర్తి చేద్దాం, తర్వాత అహల్యమ్మ దగ్గరికి వద్దాం. ఇంద్రుడు వెళ్ళంగానే అక్కడ దేవతలందరిని అడిగారట, ఒరే మీరు చెప్తే కదా మేము వెళ్ళింది, మమ్మల్ని వదిలేశారేంటి, నాకొక్కడికే శాపం వచ్చింది. దేవతలందరూ అన్నట, మేం చెప్తే వెళ్ళామా, ఎందుకు వెళ్ళావు నువ్వు, మాకు తెలియదండి, మాకేం సంబంధం లేదండి, వెళ్ళొస్తామండి అని వాళ్ళ దేవతలందరూ వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారట. ఇంద్రుడు ఒక్కడు శాపాన్ని పుచ్చుకొని కూర్చున్నారట. మీకు ఒక్క విషయం చెప్తాను పిల్లలు, మీరందరూ జాగ్రత్తగా, ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం అండి. స్క్రీన్ పైన చూస్తూ మీరు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనము మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు, మంచి మార్పులు జీవితంలో సడన్గా మనం మంచి మార్పులు తెచ్చుకుంటున్నప్పుడు జనాలు మనల్ని అంతగా ఎంకరేజ్ చేయకపోవచ్చండి. ఏంటి రామాయణం వినడం, ఏంటి భగవన్నామం చెప్పటం, ఏంటి అన్ని మానేసావట, ఏంటి ఇవన్నీ, ఇనీషియల్గా మనల్ని ఎంకరేజ్ చేయరు. ఇనీషియల్గా రకరకాల మాటలు అంటూ ఉంటారు మనల్ని. అదే చెడు పనులు చేసేటప్పుడు అండి, చెడు పనులు చెయ్యేటప్పుడు కాదండి, వేరే వాళ్ళు ఇచ్చే ప్రేరణతోనే చెడు పనులు చేస్తుంటాడు మనిషి. ఏముందిరా, నీ అంత తోపు ఇంకొకడు ఉన్నాడారా అసలు, నీ అంత అదారా, నువ్వీదారా, నువ్వే పైనుంచి దిగొచ్చిన వాడివి, నువ్వే ఇవి అవి అని చెప్తూ మనల్ని ఇనీషియల్గా అందరూ కొనసాగిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం మంచి పని చేస్తామో మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ మీకు ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మంచి పనులు చేస్తూనే మనం ఉంటామో అప్పుడు జనాలందరూ మనతోటి ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళు మనకి చెప్పారని చేసే చెడు పనులు చేయటం ప్రారంభం చేశామో, మనకేదన్నా అయితే ఎవ్వరు మనల్ని ఓన్ చేయరు. అందరూ మనల్ని డిసోన్ చేసేస్తారు. మంచి కార్యక్రమం చేసే వాళ్ళందరి చేతులు కలుపుతారండి. కానీ చెడు పనులు చేసేవాడిని డిసోన్ చేసేస్తారు. మాకు సంబంధించిన వ్యక్తి కాదండి, మేము మాత్రం మీ పాపంలో మేము పాలు పంచుకోమండి అని చెప్తారండి చెడు పనులు చేస్తే. కాబట్టి ఇంద్రుడు చేసిన పెద్ద తప్పండి. అందరూ ఎవరైతే పోరా పోరా పోండి పోండి అని చెప్పారో అందరు డిసోన్ చేసేసారు ఇంద్రుడు. కాబట్టి నెవర్ డూ బ్యాడ్ థింగ్స్ బికాస్ సంబడీ హ్యాస్ టోల్డ్ యూ. ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్ ఈవెన్ దో యూ డు నాట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. మీకు ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా సరే మీరు నమ్ముకున్న ధార్మికమైన మార్గాన్ని ఎప్పుడు విడిచిపెట్టకండి. అందరూ మీ చేతులు కలుపుతారు తర్వాత. కానీ ఎంతమంది చెప్తున్నా సరే తప్పు పని మాత్రం చెయ్యకండి, అందరూ మిమ్మల్ని వదిలేస్తారు. అసలు ఇంద్రుడిని ఎందుకు పంపించారండి దేవతలందరూ?
అని అంటే దేవతలకి ఎవరు తపస్సు చేసినా ప్రాబ్లమా? ఎందుకంటే ఎవరైనా బాగా తపస్సు చేశారనుకోండి, వాడిని తీసుకెళ్ళి ఇంద్ర పదవిలోనో ఏదో దేవత పోస్ట్కి ఇచ్చేసి కూర్చోబెట్టేస్తారన్న. కాబట్టి దేవతలందరూ ఏం చేస్తుంటారు? ఎవరినో ఒకళ్ళని పంపిస్తుంటారన్న. కంగారు పడకండి, మన కోసం ఎవరిని పంపించరు దేవతలు. ఎందుకంటే మన దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఎట్లాగోనో మనం మంచి తపస్సు చేయలేం. కాబట్టి దేవతలందరూ మీటింగ్ పెట్టుకొని మన దగ్గరని ఎవరినో ఒకళ్ళు పంపించేంత స్థితి మన దగ్గరికి రాదనమాట. కంగారు పడాల్సిన అవసరం లేదు. కలియుగంలో ప్రతి అడుగు ఇంత కళ్ళు మూసుకోగానే 4-5 నోటిఫికేషన్లు వస్తే అయిపోయాయి మన తపస్సు. ఇంకా దేవతలందరూ మన కోసం చర్చ చేసుకొని అంబా, రంభ, ఊర్వశి, మేనకలు పంపించేంత సీన్ లేదండి మన తపస్సుకి. కాబట్టి ఆ కాలంలో పాపం గౌతమ మహర్షి అంత గొప్ప తపస్సు చేశారు కాబట్టి వీళ్ళందరూ ఇంద్రుని పంపించారు. అరే నీ సీటుకి గండం ఉందినా, నువ్వు వెళ్ళి ఏదో ఒక తప్పు పని చేసిరా. సరే, ఇంద్రుడి పరిస్థితి అది. ఇంద్రుడి నుంచి మనం నేర్చుకున్న ఎప్పుడు వేరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, అందరూ చేస్తున్నారు అని చెయ్యకండి. అందరూ చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు అనేది ఎప్పుడూ ప్రమాణము కాదు. మన గురువులు చెప్పిన మాట మనకు ప్రమాణము, శాస్త్రము మనకి ప్రమాణము, రామచంద్రుడి యొక్క రామాయణము, రాముడు యొక్క నడవడిక మనకి ప్రమాణం. సరే, ఇంద్రుడి సంగతి అయిపోయిందా? అహల్యమ్మ దగ్గరికి వద్దాం. మీరు చూడండి, అహల్య తప్పు చేసింది. చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు చేసింది అహల్య. ఏమి తప్పు చేసింది? తప్పు చేశాను అని తెలిసి చేసిందా? అంటే తప్పకుండా తెలిసి చేసింది. అస్పర్ ఆఫ్ ద మూమెంట్ ఇంద్రియాలను నిగ్రహించుకోలేక తప్పు చేసింది. సరే, అయిపోయింది, ఏదో అయిపోయిందండి తప్పు. కానీ మనము మన జీవితంలో ఎప్పుడైనా తప్పు చేస్తే చాలామంది ఒక గిల్ట్ ట్రిప్లో పడిపోతారండి. వాళ్ళను ఏమంటారు, శపించుకుంటూ ఉంటారు. ఒక గిల్టీ ఫీలింగ్లో బతుకుతూ ఉంటారు. అయ్యో, నేను ఇలా చేసేసాను, అలా చేసేసాను, నాతోటి ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇంకా 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 దీని నుంచి బయటపడే ప్రసక్తే లేదు అని అనుకుంటా. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఈ యొక్క గిల్ట్ మనకి ఎప్పుడైతే మనం తప్పు చేస్తే, తప్పు చేయటం సహజమే అండి, మనిషి అన్నప్పుడు తప్పు చేస్తాడు. కానీ కొన్ని విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ మనము ఏంటి మనకు కావాలి, ఆ గిల్ట్ మనల్ని ఏమి చేయించాలి అని అంటే, నెంబర్ 1 ప్రాయశ్చిత్తం. మనం చేసిన తప్పుకి అటోన్మెంట్. మీకు స్టేట్మెంట్ చెప్తాను, ది టియర్స్ ఆఫ్ అటోన్మెంట్, ది టియర్స్ ఆఫ్ రిపెంటెన్స్ వాష్ అవే ఎవ్రీ రెమనెంట్ ఆఫ్ సిన్ అని అంటారు. ఇంటిగ్రిటీ, మన ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఇంటర్గ్రిటీని, ఈ రెండింటిని మళ్ళీ ఏదైతే పాడైపోయిందో, ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. బిహేవియర్ చేంజ్. గిల్టీ ఫీలింగ్ దేన్ని చెయ్యాలి? పాజిటివ్గా గిల్టీ ఫీలింగ్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే పరివర్తనలో మార్పుని తీసుకొని రావాలి. మనకి ఎప్పుడైనా తప్పు చేశాము అని అనిపిస్తే మనం ఈ క్వశ్చన్స్ అడగాలండి. ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి క్వశ్చన్స్? వాట్ బిహేవియర్ ఆఫ్ మైండ్ డిడ్ నాట్ వర్క్? నేను ఏం చేయటం వల్ల ఈ తప్పు నేను చేశాను? మనల్ని మనం అడుక్కోవలసిన క్వశ్చన్స్ ఇవి. 2, నేను ఈ తప్పు పని చేయటం వల్ల ఎవరెవరు బాధపడ్డారు? ఇవన్నీ మన మనసుకే అడగవలసిన ప్రశ్నలండి. వీటిని అడిగి వీటి సమాధానము తీసుకొని దీన్ని కరెక్ట్ చేయాలి, దీన్ని రిపేర్ చేయాలి. 3వది, వాట్ స్టెప్స్ ఐ కెన్ టేక్ టు రిపేర్ ద సిచ్యువేషన్. నిజంగా మనకి గిల్ట్ ఫీలింగ్ ఉంటే, నిజంగా మనం తప్పు చేసామనుకుంటే మనకి ఈ రకమైన ప్రశ్నలు మన హృదయంలోకి రావాలి, వాటి సమాధానాలు మనం ఆచరించాలి. ఒక 4 విషయాలు చెప్తాను మీకు, సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనల్ని మనము ఎలా మంచి వ్యక్తులుగా మనం మార్చుకోగలుగుతాం, ఎలా మనం చేసిన తప్పు నుంచి మనం బయటపడగలుగుతాం. 4 విషయాలు, ఒక 4 సెంటెన్సెస్, చాలా పవర్ఫుల్ సెంటెన్సెస్ అండి. స్క్రీన్ పైన మీరు చూస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి. 4 ways to recover from our own mistakes. Rise above regret, despondency. Give yourself a fresh start to be a better you.
నిరాశను అధిగమించండి. మంచి వ్యక్తిత్వము పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఒక కొత్త మార్పు కోసం ప్రయత్నం చేయండి. ప్రే ఫర్ ది స్ట్రెంగ్త్ టు రెసిస్ట్ బీయింగ్ పుల్డ్ బ్యాక్ టు ద పాస్ట్ బై అవర్ ఓన్ మైండ్ అండ్ అదర్స్. మనల్ని తప్పు చేయడానికి ఇంతకు ముందు ఎవరెవరైతే ప్రోత్సహించారో వాళ్ళ యొక్క ప్రభావం మళ్ళీ మన పైన కలగకుండా చూసుకోండి. మళ్ళీ మన మనస్సు ఒక్కసారి తప్పు చేస్తే సరే, దట్స్ ఫైన్, కానీ మళ్ళీ అదే తప్పు రిపీట్ చేయకండి. సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేయకండి, నిజంగా మనం తప్పు చేశాము అని అనుకుంటే. డోంట్ డిఫ్లెక్ట్ బ్రెయిన్. మనకేం చేస్తాం తెలుసా అండి, ఎవరైనా మనల్ని తప్పు చేశారనుకోండి, నేనేం చేయలేదు, వాళ్ళ వల్ల ఈ తప్పు జరిగింది, వీళ్ళ వల్ల ఆ తప్పు జరిగింది, వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఆ తప్పు చేశాను, వాళ్ళు అన్నారు కాబట్టి ఆ తప్పు చేస్తాం అని వెంటనే మనం డిఫ్లెక్ట్ చేసేస్తాం, వేరే వాళ్ళపైన నెట్టేస్తాం. కానీ అది చెయ్యకండి. రిఫ్లెక్ట్ ఆన్ హౌ యూ కెన్ రిమూవ్ యువర్ ఓన్ నెగటివ్ క్వాలిటీస్. నా లోపల ఉండే నెగటివ్ క్వాలిటీస్ని, ఆ చెడు లక్షణాలని నేను ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించండి. ప్రపంచానికి మొత్తం చెప్పలేమేమో అండి, కానీ కనీసం భగవంతుడి ముందైనా మనం ఆలోచించాలి. స్వామి, నేను ఈ తప్పు చేశానయ్యా, దీన్ని ఇలా మార్చుకోవాలనుకుంటున్నాను. ప్రాక్టీస్ హ్యూమిలిటీ. వినయాన్ని నేర్చుకోండి. ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ దోస్ హూమ్ యూ హ్యావ్ హర్ట్. ఎవరినైతే మనము మన యొక్క ఆ పని చేయటం వల్ల బాధ పెట్టామో కనీసం వాళ్ళని క్షమాపణైనా అడగాలండి. కొన్నిసార్లు మనం మిస్టేక్స్ చేయటం వల్ల కనీసం మన గర్వమైనా పోతుందండి. లేకపోతే మేము చాలా గొప్పవాళ్ళం, మేమేం మిస్టేక్స్ చేయం అనే గర్వంతో ఉంటాము. అందుకే అప్పుడప్పుడు భగవంతుడు తప్పు చేయిస్తాడు. కానీ దెర్ ఇస్ అ వే టు గెట్ అవుట్ ఆఫ్ ది మిస్టేక్స్. తప్పకుండా మనము ఆ యొక్క మిస్టేక్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి మనందరికీ హోప్ ఉందండి. ఇక్కడ ఎవరైనా చేయెత్తగలుగుతారా? జీవితంలో ఎప్పుడూ ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, హనుమతప్ప. మనందరం బద్ధజీవులం కదండి. భౌతికమైన జగత్తులో ఉన్న వాళ్ళం, సామాన్యమైన మనుషులం కదండి మనందరం. తప్పులు అవుతాయండి. తప్పులైనా పర్వాలేదండి, కానీ సేమ్ తప్పులు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఆ 4 సెంటెన్సెస్ డీప్‌గా ఆలోచన చేయండి క్లాస్ అయిపోయాక. ఇదేదో ప్రవచనం వింటున్నట్టు కాదండి. రామాయణం మన జీవితంలో ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది. ఇంకెవ్వరు నేర్పించరండి. తల్లి ఒక పిల్లవాడికి మంచి ఎలా చెప్తుందో శ్రీమద్ రామాయణం మనందరికీ అలా మంచి చెప్తుంది. శ్రీమద్ రామాయణము నేర్పించే మంచి కంటే ఇంకా ఎక్కడ ప్రపంచంలో మంచి వెతకాలన్నా మనకు కనిపించదు. ఆలోచన చేయండి ఈ విషయాల గురించి. దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. రామచంద్రమూర్తి అహల్యమ్మ అహల్యమ్మ చేసిన తప్పు గురించి విన్నారట. విశ్వామిత్రుల వారు కూడా చాలా జాగ్రత్తగా ఆ విషయం గురించి చెప్పారట. చాలా గొప్ప వ్యక్తిత్వము కలిగిన అహల్య ఒక పెద్ద తప్పు చేసింది. ఈ రోజులో మీ ఇంటి పరిసర ప్రాంతంలో ఇలాంటి తప్పు జరిగితే ఏమని మాట్లాడతారండి చుట్టుపక్కనున్న వ్యక్తులు? ఒకసారి ఆలోచించండి. కానీ విశ్వామిత్రుల వారు ఎలా మాట్లాడారండి? దిస్ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ పాయింట్. మనము ఎవరి గురించైనా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు రామచంద్రమూర్తి తరింపజేశారండి అహల్యదేవి దగ్గరికెళ్ళి. రామచంద్రమూర్తి యొక్క సాంగత్యము, సాన్నిధ్యంలో అహల్య తరించిందండి. రామచంద్రమూర్తి వెళ్ళి అహల్యమ్మ యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వచములు తీసుకున్నారండి. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యవా సాధురేవ సమంతవ్య. కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, ఎవరైనా ఎటువంటి మిస్టేక్ అయినా చేసనివ్వండి, వాళ్ళు కానీ వాళ్ళ మిస్టేక్ ని రికగ్నైజ్ చేసి దానికోసం పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకు మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉంటే ఆయనని నేను సాధువుగా చూస్తాను. భగవంతుడే వాళ్ళని మంచి వాళ్ళుగా చూసినప్పుడు మనం ఎవరమండి వారి గురించి చెడు మాట్లాడడానికి? అసలు మనం ఎవరి గురించి చెడు మాట్లాడుకోకూడదు. ఎవరి గురించి మనకి అసలు సంబంధం లేకుండా మాట్లాడకూడదు. మీకు ఒక 5 విషయాలు చెప్తాను. మనము ఒకళ్ళ గురించి చెడు ఎలా మాట్లాడకుండా ఉండాలి. చాలా జాగ్రత్తగా
కేర్ఫుల్గా నోట్ డౌన్ చేసుకుంటే నేను చెప్పే విషయాలు వినండి. ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ యు బిలీవ్ అబౌట్ దెమ్ ది ట్రూత్. మనం ఎవరి గురించైనా ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం వేసుకోవాల్సిన ప్రశ్న, అది నిజంగా నిజమా? 100% మనం షోరా వాళ్ళు ఆ పని చేశారని మనం వేసుకోవాల్సిన ప్రశ్న అండి మనకి. రెండు, వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళపైన నెగిటివ్ ఒపీనియన్ మనం ఫామ్ చేసుకునే ముందు, డు వి ఈవెన్ నో దెమ్ సో వెల్ ఇనఫ్ టు డిస్లైక్ దెమ్? వారిని ద్వేషించడానికి కనీసం వారు నిజంగా మనకి అంత క్లోజ్ వ్యక్తులా? మనం ఎంతమందిని ద్వేషిస్తుంటామండి ప్రపంచంలో. మాకు వాళ్ళంటే నచ్చదు, మాకు వీళ్ళంటే నచ్చదు, మాకు ఆ ప్రాంతం వాళ్ళంటే నచ్చదు, మాకు ఈ ఈ వాళ్ళంటే నచ్చదు. అరే నీకు అసలు తెలుసా వాళ్ళెవరో? వాళ్ళ యొక్క వ్యక్తిత్వము తెలుసా? ద్వేషము పెంచుకోవటం ఎంత సులభం అండి? ఈజ్ యువర్ నెగటివ్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ సంబడి ఎల్సెస్ గాసిప్? ఎవరో ఒకళ్ళు వాళ్ళ గురించి ఏవో ముచ్చట్లలో తప్పు మాట్లాడుకుంటున్నారని ఆ ముచ్చట్లు విని, ఆ రకమైన చెడు మాటలు విని మీరు కూడా వాళ్ళ పట్ల అటువంటి నెగటివ్ మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారా? ఈజ్ యువర్ ఒపీనియన్ అండ్ అన్రీజనబుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనివీ టువర్డ్స్ దెమ్? లేదా ఇంకొక కారణం ఏంటో తెలుసా అండి? మనకుండే ద్వేషం. అందరు పొగుడుతుండొచ్చు, అబ్బా ఎంత మంచిగా చేస్తున్నారండి, ఎంత మంచి పనులు చేస్తున్నారండి, కానీ మనకుండే అసూయ, మనకుండే ద్వేషం వల్ల వాళ్ళని మనం తప్పుగా చిత్రీకరిస్తాం. ఏం మంచి చేస్తున్నారు మాకు తెలీదా వాళ్ళు చేసే మంచి ఏంటో? ఇప్పుడు ఇలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారో మాకు తెలీదా అని మనం ప్రారంభం చేస్తాం. దీని యొక్క రూట్ కాజ్ ఎక్కడ ఉందో తెలుసా అండి? మనకి వాళ్ళంటే ద్వేషం ఉన్నది. లాస్ట్ ఫిఫ్త్ పాయింట్, ఆర్ యూ అవేర్ ఆఫ్ వాట్ డిఫికల్టీస్ దే హ్యావ్ బీన్ త్రూ? సరే, వాళ్ళు ఒక రకమైన పరిస్థితిలో ఉన్నారు, లేదా వాళ్ళు ఏదైనా చేశారనుకున్నా, కానీ ఏ స్థితిలో వాళ్ళు చేశారు, పాపం వాళ్ళు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో నీకు తెలుసా? కంప్లీట్గా వాళ్ళ గురించి తెలుసా మనం వారి గురించి మాట్లాడడానికి? ఈ 5 ప్రశ్నలు ప్రతి క్షణం మీరు వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడే ముందు, వేరే వాళ్ళ గురించి మాటలనే ముందు ఆలోచించండి. ఈ 5 విషయాలు కానీ మనం ఆలోచిస్తే ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి మనం లేకుండా అనవసరంగా మాట్లాడము, మాట్లాడము, మాట్లాడము. విశ్వామిత్రులు లాంటి గొప్ప వ్యక్తి, అహల్య పెద్ద తప్పు చేసినా సరే ఎంతో జాగ్రత్తగా, ఎంతవరకు అవసరమో రాముడికి ఎంతవరకు చెప్పాల్సిందో అంతవరకు చెప్పి అహల్యని ఉద్ధరింపజేసి మెల్లగా అక్కడి నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి? మిథిలా నగరం లోపలికి ప్రవేశిస్తున్నారు. మిథిలా నగరంలో మన రామచంద్రమూర్తి యాగశాలకి వెళ్తున్నారనమాట. ఎవరితో? విశ్వామిత్రుల వారితో, లక్ష్మణస్వామితో కలిసి మిగతా ఋషులందరితో. ఆ యాగశాలలో ఎవరున్నారట? శతానందుడు అని జనక మహారాజు గారి యొక్క పురోహితుడు, అలానే జనక మహారాజు గారు ఇద్దరు ఉన్నారట. విశ్వామిత్రుల వారు వచ్చారు, పెద్దవారు కదండి విశ్వామిత్రుల వారు. వారి వెనకాల చిన్ని పిల్లలు ఇద్దరు, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా. అయితే జనక మహారాజు గారు విశ్వామిత్రుల్ని పక్కన పెట్టేసి, వీళ్ళిద్దరెవరు? ఇంత ముద్దుగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు, ఇంత బుద్ధిమంతుల్లా ఉన్నారు, ఒకేలా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ తండ్రి ఎవరు, వీరు మీతో ఎందుకు వస్తున్నారు? చూడండి, కొంతమంది మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మీరు ఒక్కళ్ళే వచ్చారా, మీ వారు రాలేదా, మీ అత్తగారు రాలేదా, మీ మామగారు రాలేదా, ఎన్ని రోజులు ఉంటావు, లగేజ్ తీసుకొని వచ్చావా, ఎట్లొచ్చావు, కారులో వచ్చావా? అరే కనీసం లోపలికైనా రాని అయ్యా, తర్వాత మాట్లాడదు ఇవన్నీ. విశ్వామిత్రుల వారు వస్తే విశ్వామిత్రుల వారిని పట్టించుకోవటం పక్కన పెట్టేసి జనక మహారాజు గారు రామలక్ష్మణుల గురించి అడుగుతున్నారట. అయితే విశ్వామిత్రుల వారికి అర్థం చేసుకున్నారులేండి వారి యొక్క గొప్పతనం ఎటువంటిదండి. రామలక్ష్మణులు సూర్యచంద్రులు లాంటి వారు. అహల్యమ్మ అహల్యమ్మని ఉద్ధరించారండి. అహల్యమ్మని ఉద్ధరించాక ఇక్కడికి వచ్చామండి అనగానే శతానందుడు వెంటనే అన్నారు, ఓ మా అమ్మగారిని శాప విమోచనం చేశారా? శతానందుడు ఎవరో తెలుసా అండి? అహల్యమ్మ మన గౌతమ మహర్షి యొక్క పిల్లవారు. మీరు చూడండి, రామచంద్రమూర్తి మంచి చేస్తూ వచ్చారండి, అహల్యమ్మకి మంచి చేశారు, ఆవిని ఉద్ధరించారు, అక్కడ నుంచి మిథిలా నగరంకి వచ్చారు. అహల్యమ్మ ఒక పిల్లవాడైన శతానందుడు ఇప్పుడు పురోహితుడిగా ఉండి సీతమ్మ తల్లి రాముల వారి యొక్క కళ్యాణం జరిపించబోతున్నారు. చూడండి, మన జీవితంలో ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే అందరికీ మంచి చేస్తూ వెళ్ళిపోతుండాలండి. ఎప్పుడైనా మనం అందరికీ మంచి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే
ఆ మంచి, మనం చేసిన మంచి మన దగ్గరకు వస్తుంది తప్పకుండా ఏదో ఒక రోజు. ఒక ఆయన అన్నారు, ప్రభుజీ మనం అందరికి బాగుండాలని, అందరితో బాగా మాట్లాడాలండి. ఆ, ఎవరిని మనం ఏం అడగకూడదండి, ఎవరిని అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదండి. ఎవరు ఎప్పుడు పనికొస్తారో మనకి ఏం తెలుసండి. అందరితో ఎందుకు బాగుండాలట అంటే, ఎవరు ఎప్పుడు పనికొస్తారో తెలియదట. ఎవరు ఎప్పుడైనా పనికొచ్చా ఫోన్ కొట్టారనుకోండి, కనీసం ఎత్తేటట్టుకైనా ఉండాలండి అని. అలా కాదండి మనం ఉండాల్సింది. ఏదో ఆశించి, వేరే వాళ్ళు ఎవరో మనకి మంచి చేస్తారు అనే ఆశయంతో కాదండి మనం మంచిగా ఉండాల్సింది. మన యొక్క కర్తవ్యం, మన యొక్క బాధ్యత అందరికి మంచి చేయడం. కానీ ఆ మంచి ఏదో ఒక విధంగా మనకి తిరిగి వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అమ్మో మా అమ్మని ఉద్ధరించారా, మీకెంత అదృష్టం అయ్యా ఇలాంటి గురువు గారు దొరికారు అని విశ్వామిత్రుల వారి యొక్క చరిత్ర చెప్తున్నారన్నమాట శిష్యుల ముందు. ఆ, ఈయనకి వశిష్ఠుల వారికి ఉన్న గొడవ. ఆ, పాపం ఈయన ఎన్నో ప్రయత్నం చేశారండి, ఎన్నో అస్త్రాలు తీసుకొచ్చి వశిష్ఠుల వారికి ప్రయోగించారు. బలమైన బ్రహ్మాస్త్రముతోటి సహా ప్రయోగిస్తే వశిష్ఠుల వారిని ఏమి చేయలేకపోయారు. అప్పుడు విశ్వామిత్రుల వారికి ఒకటి అర్థమైంది, బాహ్యమైన బలము కంటే ఆంతరంగికమైన తపస్సు వల్ల వచ్చే బలము గొప్పది. ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎక్స్టర్నల్ స్ట్రెంగ్త్. ఈ ప్రిన్సిపల్ పైన జీవించింది భారతదేశం. తపస్సుకి ప్రాధాన్యత ఇచ్చింది భారతదేశం. టెంప్టేషన్స్, రకరకాల ఇంద్రియ భోగాలను ఈ ప్రిన్సిపల్ వల్ల దూరం పెట్టగలిగింది భారతదేశం. ఎంతో మంది గొప్ప గొప్ప తేజస్సులు పుట్టిన నేల ఈ భారతదేశంలో ఈ ప్రిన్సిపల్ వల్ల. లోపలుండే తపశ్శక్తి గొప్పది. భోగము, ఇంద్రియ భోగం ఈ రోజు మనం చేయగలుగుతాము, కానీ రేపు మనం దాని వల్ల దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. తపస్సు చేయడానికి వెళ్ళారండి, రాజర్షి అయ్యారు, మహర్షి అయ్యారు, రాజర్షి అయ్యారు, చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యారు విశ్వామిత్రుల వారు. రామాయణంలో మనం ఇందాక చూసాం, మంచిగా పుట్టిన తాటక, అందంగా పుట్టిన తాటక తన యొక్క లక్షణాల వల్ల క్రూరత్వాన్ని పెంచుకొని రాక్షస అయ్యింది. ఒక రాజుగా పుట్టిన విశ్వామిత్రుల వారు మహర్షి అయ్యి, రాజర్షి అయ్యి, బ్రహ్మర్షి అయ్యారు. వాట్ వీ వాంట్ టు బీ, మనం ఏం అవ్వాలనుకుంటున్నామో అది మన చేతుల్లో ఉంది. మనం ఏం అవ్వాలనుకుంటే అది మనం అవుతాం. కానీ ఏమి అవ్వాలి అని చెప్పడానికి మనకు ఒక గురువు కావాలి. ఏది అవుతే మనకి మంచిదయ్యా, ఎలా నువ్వు ఉంటే మంచిదయ్యా, శాస్త్రము కావాలి. కాబట్టి మన లోపల ఉండే శక్తి మామూలు శక్తి కాదండి. మనం ఏది సాధించాలనుకున్నా, వాట్ ఎవర్ యూ డిజైర్ యూ విల్ గెట్ ఇట్, బట్ హ్యావ్ యువర్ డిజైర్స్ రైట్. మంచి డిజైర్స్, మంచి కోరికలు, మంచి ఆశయాలు, మంచి రోల్ మోడల్స్ కావాలి మనకి ఈ జీవితం. తప్పు డిజైర్, తప్పు రోల్ మోడల్, తప్పు అసోసియేషన్లో ఉన్నామా, మన శక్తిని అనవసరంగా మనమే వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. పోయాక సరే, వచ్చిన విషయం చెప్తాను. పాపం వీళ్ళు మీ రాజ్యంలో ఉండే ధనస్సుని చూపించడానికి తీసుకొచ్చాను అని అంటే, తప్పకుండా చూపిస్తానండి, మా రాజ్యంలో ఉండే ధనస్సుని చూపిస్తాను. ఎటువంటి ధనస్సట, జనక మహారాజు స్టోరీ చెప్తున్నారండి. శివుడు దక్షుడి యొక్క యజ్ఞంలో దక్షుని సంహరించడానికి శివధనుస్సుని తీస్తే దేవతలందరూ అయ్యా దక్షుని సంహరించకు అని ఆ ధనస్సుని తీసుకున్నారట. అప్పటికే ఆ ధనుసుకు ఒక క్రాక్ వచ్చిందట. దేవతల దగ్గర పెడితే దేవవ్రతుడు వెళ్ళి జనక మహారాజు యొక్క పూర్వీకులలో ఆ ధనస్సుని తెచ్చుకొని వీరి యొక్క రాజ్యంలో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఆరాధన చేస్తూ ఉన్నారు పరమశివుడి యొక్క ధనస్సు. ఈ ధనస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో, ఇంకొక స్టోరీ చెప్తున్నారండి. నేను ఒకసారి యాగం చేయడానికి భూమిని దున్నుతూ ఉంటే యాగశాల కోసమని, అప్పుడు సీతమ్మ తల్లి అయోనిజగా బయటకు వచ్చింది. ఎవరైతే ఈ శివధనస్సుని లేపి పట్టుకుంటారో, అంత శక్తివంతమైన ఉండారో, అయోనిజ అయిన సీతమ్మ తల్లికి వారినిచ్చి వివాహం చేస్తారు. సరే, ఇలా అంటారు చూడండి సినిమా చప్పట్లు, అప్పుడు కొట్టేవారో లేదో తెలియదు మనకి, కానీ శివధనస్సుని తీసుకొని రండి అనగానే 8 చక్రాలు ఉన్న ఒక పెద్ద పెట్టెని 5,000 మంది లాక్కుంటూ తీసుకొచ్చారట. అంత భారీ ధనుస్సు, అంత అద్భుతమైన ధనుస్సు.
జనక మహారాజు గారు చెప్పారు, ఎంతో మంది వచ్చారండి, ఎంతో మంది ప్రయత్నం, పెద్ద పెద్ద యోధులు, వీరులు ఎంతో మంది ప్రయత్నం చేశారండి, దీన్ని లేపడానికి ఎవరితో అవ్వలేదు. ఇంత సుందరమైన సీతమ్మ తల్లిని ఎవరికి ఇచ్చి వివాహం చేయట్లేదు, ఎవరు దీన్ని లేపలేకపోతున్నామని అందరూ రాజులందరూ కలిసి మా జనకపురి పైన పడితే దేవతల యొక్క అనుగ్రహం చేత అందరినీ జయించగలిగాము. వీళ్ళు చూస్తే పిల్లల్లా ఉన్నారు, వీళ్ళు ఎత్తగలేరనే కాన్ఫిడెన్స్ మా దగ్గర లేదు. కానీ సరే చూస్తారులేండి, చూడనివ్వండి. విశ్వామిత్రులు వారు అంటున్నారు, చూడనివ్వండి రాముల వారిని. విశ్వామిత్ర, రామా వెళ్ళి చూడనానా ఒకసారి ఆ ధనుస్సుని అని అంటే మన రామచంద్రమూర్తి వెళ్ళారు. అందరు చూస్తున్నారండి, అందరూ ఆల్ ఐజ్ ఆన్ రామ. ఏం చేస్తాడు ఈ చిన్న పిల్లవాడులా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు, ఇంత సుందరంగా ఉన్నారు, ఏం చేస్తారు ఈయన వెళ్ళి. రామచంద్రమూర్తి అలా అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ధనస్సుని చూశారు, పెద్ద విశాలమైన 8 చక్రముల పైన ఉండే పెద్ద పెట్టికలో ఉన్న 5,000 మంది మోసుకొని తీసుకొచ్చిన ధనస్సు. రామచంద్రమూర్తి చూశారు, ఇలా చేతిలో నుంచి పట్టుకొని ఇలా పైకెత్తారు. ఇలా ఎక్కు పెట్టాలి అని పైకి ఇలా వెయ్యంగానే వెంటనే ఢామ్ అని ఆ ధనస్సు విరిగిపోయింది, రాముడి యొక్క పాదాల దగ్గర పడిపోయింది. చూడండి, శివ ధనుర్భంగము అని అంటారు. శివ ధనుసుని భంగం చేశారు. మనం అండి నిటారుగా స్ట్రైట్గా ఉండకూడదండి. భగవంతుడు, భగవద్భక్తులు, ఆచార్యులు, గురువులు కనిపించినప్పుడు ప్రణామం చెయ్యాలి. ఆ ధనస్సట ఢామ్ అని విరిగిపోయి ప్రణామం చేయాలంటే కాళ్ళకి చేరుకోవాలి కదా, తాళా అని తీసుకొచ్చి రామచంద్రుడి యొక్క పాదాలకు తాకించిందట. రిజిడ్గా ఉండకూడదండి. ఒక పెద్ద చెట్టు స్ట్రైట్గా నిటారుగా ఇలా గర్వంగా నించునేదట. పక్కన ఒక చిన్న పాపం గడ్డిపోచ ఇలా ఇలా ఉండేదట. ఈ చెట్టు అనేది, ఏ గడ్డి చూసావా నువ్వు ఎలా ఉన్నావో, చిన్ని ప్రాణివి, నువ్వేం పనికొస్తావు అంటూ ఉండేదట. ఆమె ఈ గడ్డిపోచ ఏమనేది, కామ్గా కూల్గా ప్రశాంతంగా తన పని తను చేసుకునేదట. ఒక పెద్ద తుఫాన్ వచ్చిందట. ఆ తుఫాన్ రాగానే ఆ తుఫాన్ యొక్క ప్రభావానికి ఈ పెద్ద చెట్టు ఎగిరి దూరం పడిపోయిందటండి. ఆ గడ్డిపోచ మాత్రం ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఇలా వంగిపోయింది కదండి, తుఫాన్ అయిపోగానే లేచి మళ్ళీ యథార్థ స్థితిలోకి వచ్చేసిందట. ఇలా మనం వంగటం నేర్చుకోవాలండి జీవితంలో. గురువుల దగ్గర, భగవంతుడి దగ్గర, ఆచార్యుల దగ్గర వినయంతో ఉండటం నేర్చుకోవాలి. మనకి ఈ ప్రాక్టీసెస్నే పెద్దలు మనకి ఒక్కొక్క రూపములో మనకు అందించారు. కానీ ఈరోజు దాని లోపల ఉండే అంతరార్థం దూరం అయిపోయింది, ఆ ప్రాక్టీస్ మిగిలిపోయింది. చాలామంది అడుగుతారు, మీ గుళ్ళో కొబ్బరికాయలు కొట్టరా అండి, కొబ్బరికాయల స్టాల్ లేదు, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం లేదు అని అంటే మేము వాళ్ళని అడుగుతాం, అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? 108 కొబ్బరికాయలు, 1008 కొబ్బరికాయలు, ఇంకా మనకి కానీ దేవుడు అవకాశం ఇస్తే 1,00,000 కొబ్బరికాయలు, 1,00,00,000 కొబ్బరికాయలు, ప్రపంచంలో ఉండే కొబ్బరికాయలు అన్ని తెచ్చి దేవుడి ముందు కొట్టేస్తాం మనం. కానీ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అయ్యా? కొబ్బరికి టెంక ఎలా అయితే హార్డ్గా ఉందో నా ఈగో కూడా అలా హార్డ్గా ఉంది. కొబ్బరికాయని దేవాలయంలో భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో కొట్టడం వల్ల ఏదైతే ఈ హార్డ్ ఈగో ఉన్నదో, స్వామి దాన్ని నేను నీ దగ్గర సమర్పణ చేస్తున్నా. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రేకింగ్ అవర్ ఈగో. అహంకారాన్ని నిర్మూలించాలి భగవంతుడు ముందుకి నువ్వు వెళ్ళేటప్పుడు. 108 కొట్టావా, 1008 కొట్టావా, 1,10,000 కొట్టావా, 1,00,00,000 కొబ్బరికాయలు కొట్టావా, దాంతో భగవంతుడు కాదండి. ఎంత వినయంగా ఉన్నా ఒక్క కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు. అందుకే మా ఆలయంలో ఎటువంటి పూజలు, ఎలాంటి కొబ్బరికాయలు కొట్టటాలు, ఎలాంటి మీరు జనాలందరూ విచిత్రమైన విషయాలన్నీ మీరు టీవీలలో చూస్తారు కదా, మా దగ్గర ఇలా ఉంది, ఇది చేయండి, అది చేయండి, అవేం లేవండి. మా ఆలయంలోకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకోండి. కేవలం ఒకటే, ఆ స్వామికి చేసిన సుందరమైన అలంకరణని దర్శించడానికి రండి. ఆలయానికి వెళ్ళేది స్వామి నా కోసమని వైకుంఠం నుంచి ఆలయంలోకి వచ్చి దర్శనం ఇవ్వడానికి నించున్నావా? నీ ఉపకారాన్ని నేను ఏమని తీర్చుకోగలిగానయ్యా? భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవడానికి రండి ఆలయానికి. స్వామి థ్యాంక్ యూ, ఇంకేం అడగాలయ్యా, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు, నువ్వు బాగున్నావా, నీ కైంకర్యం బాగా జరుగుతుందా తెలుసుకోవడానికి రా అండి.
అంతేకాని కిలోమీటర్లు కిలోమీటర్లు లైన్లు కట్టి దేవుణ్ణి పిండి ఆరేయడానికి రాకండి. కోరికలతో అసలే రాకండి. తల్లికి తండ్రికి మన గురించి బాగా తెలుసు, మనకంటే బాగా తెలుసు మన తల్లికి ఏం కావాలి మనకి అని. భగవంతుడు మంచి చేస్తాడు మనకి. భగవంతుడు మన తల్లి తండ్రి అనే నమ్మకం పెంపొందించుకోవడానికి రండి ఆలయానికి. కాబట్టి వీ హ్యావ్ నథింగ్ ఎక్సైటింగ్ టు ఆఫర్. ఇట్స్ ది మోస్ట్ ఎక్సైటింగ్ భగవాన్స్ దర్శన్. ఈ భౌతికమైన ప్రపంచంలో జనాల్ని ఎక్సైట్ చేసే ప్రాయశ్చిత్తాలు, పరిహారాలు అవన్నీ మా దగ్గర లేవు. మా దగ్గర కేవలం అందరికంటే విలువైన రాముడు ఉన్నాడు. ఆ రాముడి యొక్క నామం ఉన్నది. ఆ రాముడి యొక్క చరిత్ర శ్రీమద్ రామాయణం ఉన్నది. ఎంతో ఎంతో అద్భుతమైన ఘట్టము. శివధనుర్ భంగం జరగంగానే అందరూ ఆశ్చర్యపోతారు. చిన్న పిల్లవాడు ఇలా చేసేస్తాడు, ఎంత శక్తి కలిగిన వాడు. వెంటనే కవరు పంపించారట జనక మహారాజు దశరథ మహారాజు గారిని రమ్మని. ఇటు వాళ్ళ యొక్క తమ్ముడు కుశధ్వజుడు ఉన్నారట, వారి దగ్గరికి పంపించారట అండి. తీసుకోండి రమ్మని. ఎందుకంటే ఇటు మామగారు మన దశరథ మహారాజు గారిని పిలవాలి, వారికి చెప్పాలి ఇలా శివధనుర్భంగమైంది, సీతమ్మ తల్లితో వివాహం నిశ్చయించబడిందని. ఇటు తన తమ్ముడు చిన్న తమ్ముడు లేడు, వారిని కూడా పిలవాలి. రెండు వైపులకు వెళ్ళారట. దశరథ మహారాజుకి చెప్పేశారట. దశరథ మహారాజు గారు అందరు గురువులని, మినిస్టర్స్ అందరిని అడిగారట, అయ్యా వారు మంచి కుటుంబమా, వారికి మంచి గుణాలు ఉన్నాయా, వారి యొక్క వంశం యొక్క గొప్పతనం ఏంటి, మీ అందరికీ సమ్మతమేనా అంటే, చాలా మంచి కుటుంబం అండి, చాలా మంచి గుణాలు, జనక మహారాజు చాలా వైభవం అండి, పదండి వెళ్దాం మనందరం అంటే బయలుదేరి వారు కూడా వచ్చేసారట. కుశధ్వజుడు కూడా వచ్చేసారు. అందులోపల విశ్వామిత్రుల వారు, అయ్యా సీతమ్మ తల్లికి ఒక చెల్లి ఉంది కదా ఉర్మిళ, మా లక్ష్మణ స్వామికి ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తాము. అందులోపల మన దశరథ మహారాజు గారు వచ్చారు. ఇక్కడ నుంచి కుశధ్వజుడు వచ్చాడు. మిథిలా నగరంలో అద్భుతమైన వివాహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయట. వివాహం నాటికి అసలు సర్వాంగ సుందరంగా రెడీ అయిపోయారటండి. నలుగురు అన్న తమ్ముళ్ళు కూడా అంత అద్భుతంగా, అంత అందంగా రెడీ అయిపోయారటండి. రెడీ అయ్యి అగ్ని ఆవాహన అంటారు వివాహ క్రతువులో, అగ్ని ఆరాధన చేయడానికి. ఇక్కడ చూడండి ఆశ్చర్యకరమైన విషయం, నన్ను జాగ్రత్తగా నేను చెప్పే విషయాన్ని వినండి. అగ్ని ఆవాహన చేయాలి, వివాహానికి అంతా సిద్ధమైంది, అబ్బాయిలందరూ రెడీ అయిపోయారు. దశరథ మహారాజు గారు జనక మహారాజు గారికి ఒక రిక్వెస్ట్తో విశ్వామిత్రుల వారిని పంపించారట. జనక మహారాజు గారి దగ్గరికి దశరథ మహారాజు గారు ఒక రిక్వెస్ట్తో పంపించారట విశ్వామిత్రుల వారిని. అయ్యా జనక మహారాజు గారిని పర్మిషన్ అడగండి, అగ్ని ఆవాహన చేసి మనం పూజ వివాహ క్రతువుని ప్రారంభించచ్చా, జనక మహారాజు గారి పర్మిషన్ తీసుకొని రండి అని విశ్వామిత్రుల వారిని పంపించారట. విశ్వామిత్రుల వారు జనక మహారాజు గారి దగ్గరికి వెళ్తే, అయ్యా దశరథ మహారాజు గారు అడుగుతున్నారు ఇలా వివాహ విషయాన్ని చెయ్యొచ్చా అని అంటే, జనక మహారాజు గారు అన్నాడు, అయ్యో వారిల్లే ఇది, వారు మమ్మల్ని పర్మిషన్ అడగటం ఏంటండి? దశరథ మహారాజు గారు ఎవరండి? మగ పెళ్లి వాళ్ళు. జనక మహారాజు గారు వాళ్ళు ఎవరండి? ఆడపెళ్లి వాళ్ళు. ఎవరు ఈ రోజులలో ఏదో పెద్ద పెత్తనం చలాయిస్తుంటారనమాట. మేము మగపెళ్లి వాళ్ళం, మేము మగపెళ్లి వాళ్ళ వైపు నుంచి వచ్చిన చుట్టాలు. ఉన్న అహంకారాలతో సరిపోక ఇది కూడా ఇంకో అహంకారం అనమాట. కానీ దశరథ మహారాజు గారు ఎంత మర్యాదగా ఉన్నారు జనక మహారాజు గారి పట్ల చూడండి. చక్రవర్తి దశరథ మహారాజు గారు జనక మహారాజు గారి దగ్గర పర్మిషన్ అడగడానికి, మేము వివాహ క్రతువు ప్రారంభం చేయాలనుకుంటున్న వారి యొక్క ఆజ్ఞ తీసుకొని రండి, ఇది వైదిక ధర్మము అని అంటే, ఇది సనాతన ధర్మము అంటే. ఎక్కర్లేని పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ, ఎక్కర్లేని పిచ్చి పిచ్చి అహంకారాలన్నీ పూసుకొని పర్మనెంట్గా ఈ భౌతిక జగత్తులో ఉండే ప్లాన్ చేసుకోకండి. కనీసం మానవ జన్మ దొరికినందుకైనా మంచి విషయాలు నేర్చుకొని అక్కర్లేని పంతాలకు వెళ్లకుండా మంచి రెస్పెక్ట్ఫుల్గా, ఎవరు అనే విషయం కాదండి, ప్రతి ఒక్కళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. నేను ఒకళ్ళని కాబట్టి ఇంకొక వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వను, వేరే వాళ్ళు మేము చెప్పినట్టు వినాలి, ఎక్కడ లేదలా. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ యువర్ రెస్పెక్ట్.
అండ్ యూ ఆర్ ఎంటైటిల్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్. వాళ్ళు ఎవరైనా అనివ్వండి. సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. గొప్పతనము మనం అందరినీ ఎలా ఆదరిస్తామో దాన్ని బట్టి ఉంటుంది. వెంటనే జనక మహారాజు గారు జానకి మన సీతమ్మ తల్లిని తీసుకొని వస్తున్నారట. ఎంత సర్వాంగ సుందరంగా సీతమ్మ తల్లి కూడా తయారయ్యారటండి. ఎంత అద్భుతంగా తయారయ్యారట సీతమ్మ తల్లి. సుగుణాల రాశి, అందాల రాశి మా సీతమ్మ. అన్నట్టు మీ అందరికీ ఒక విషయం చెప్తాను, మీరు దాన్ని ట్రెండ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఫ్యాషన్ చేయొచ్చు. ఈ రోజులలో ఫ్యాషన్ ఎంత భయంకరంగా ఉంటుందో మొన్న మేము యూత్ క్లాస్లో మాట్లాడుకుంటున్నాం అనమాట. కానీ సీతమ్మ తల్లి ఏమి చీర కట్టుకుంది చెప్పనా మీకు? సీతమ్మ వారట సీతా కళ్యాణం రోజున పసుపు రంగు పట్టు చీర, హంస బార్డర్తో ఉన్న పసుపు రంగు పట్టు చీర కట్టుకున్నారట. హంస బార్డర్తో ఉన్న పసుపు రంగు పట్టు చీర కట్టుకున్నారట సీతమ్మ తల్లి. జనక మహారాజు గారు చేయి పట్టుకొని ఇలా తీసుకొస్తున్నారట సీతమ్మ తల్లి దగ్గర. అక్కడ వివాహ మండపంలో అద్భుతమైన ఏర్పాట్లటండి. అన్ని బంగారమేటండి, అంత బంగారమయమటండి. ప్రతి ఒక్కటి అక్షంతలు, తలంబ్రాలు బంగారు పాత్రలు కలిపారట. మంగళ వాయిద్యాలు, ధూపము, రకరకాల వివాహానికి సంబంధించిన ద్రవ్యాలన్నీ మెలమెల మెడిసిపోతూ అంత సుందరమైన పందిరి. చక్కగా సీతమ్మ తల్లి అలా జనక మహారాజు గారితో వస్తున్నారట. ఇక్కడ రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారితో ఉన్నారట. వాళ్ళిద్దరూ ఒకరి దగ్గరికి ఒకళ్ళు వచ్చారట. జనక మహారాజు గారు పానిగ్రహణము అని అంటారు కదండి, ఒకరి చేతుల్లో ఒకరిని పెడతారు కదండి. అలా సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారట అండి. అంతే, చూసుకున్నప్పుడు ఏమి జరిగింది? మన పెద్దలు ఎంతో చక్కగా గాన రూపంలో దాన్ని వర్ణిస్తారు. శ్రీరామ కో దేఖ కర్ श्री जनक नंदनी, राम को देख कर श्री जनक नंदनी, बाग में जा कणिकी गणेर गए, बाग में जा कणिकी गणेर गए, राम को देख कर श्री जनक नंदनी, बाग में जा कणिकी गणेर गई, राम देखे सिया माँ सिया राम को, राम देखे सिया माँ सिया राम को, चारों अखियाँ लड़ी की लड़ी रह गई, चारों अखियाँ लड़ी की लड़ी रह गई. సీతమ్మ తల్లి రాముల వారిని చూశారట, రాముల వారు సీతమ్మ తల్లిని చూశారట. జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకొని యం సీత మమ సుత, అద్భుతమైన శ్లోకం శ్రీమద్ రామాయణం నుంచి. యం సీత నా సీతమ్మ, నా యొక్క కూతురు సీతమ్మ, మమ సుత నా అనే భావన అసలు జనక మహారాజు గారికి ఎప్పుడూ ఉండేది కాదటండి. జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకొని రామచంద్రమూర్తితో చెప్తున్నారు, యం సీత మమ సుత సహధర్మచరీతవా. అమ్మ సీతమ్మ తల్లి నా సీత. జనక మహారాజు గారు ఎటువంటి వైరాగ్యం కలిగిన వ్యక్తి అట, ఎటువంటి కర్మయోగి అని అంటారు జనక మహారాజు గారు. మీకు ఆ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. నోటిలో షుగర్, తీపి ద్రవ్యాన్ని పెట్టినా సరే నాలుక పైన కరిగేది కాదటండి. అంత వైరాగ్యంతో ఉండేవారట. తీపి రుచి కూడా వారికి వద్దు అని అనుకుంటే వారు తీసుకునేవారు కాదట. అటువంటి జనక మహారాజు గారు ఈరోజు నా సుత, నా కూతురైన సీతమ్మ అని అంటే, సీతమ్మ తల్లి అలాంటి వైరాగ్యము, ఇంద్రియాలు నాది నేను అనే భావన కించిత మాత్రము లేని జనక మహారాజు కూడా నా కూతురు అని చెప్పే అంత గొప్ప తల్లి సీతమ్మ తల్లి. అంత గుణాల యొక్క రాశి సీతమ్మ తల్లి. ఇయం సీత మమ సుత, నా కూతురు, సహధర్మచరితవా. రామా
నీ చేతిలో పెడుతున్నాను, నీతో పాటు ధర్మాన్ని ఆచరించడానికి. ఇది వివాహోత్సవం అంటే. ఇది వివాహము యొక్క ప్రాణం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నా కూతుర్ని నీ చేతిలో నీతోటి ధర్మాన్ని ఆచరించడానికి పెడుతున్న రామ. ఈరోజు వివాహాలు ఎలా జరుగుతున్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. హౌ మ్యారేజెస్ ఆర్ డన్ దీస్ డేస్. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అని, బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అని, డిస్కో సంగీత్స్ అని, డిస్టార్టెడ్ హల్దీస్ అని, నో ప్రిఫరెన్స్ టు వేదిక్ రిచువల్స్, no understanding of what marriage is, full sense gratification, no purification. లక్షల రూపాయలు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకని, డెస్టినేషన్ మ్యారేజెస్ కని, 20-30% జీవితంలో ఆర్జన చేసిన డబ్బులన్నీ వివాహంలో పెడుతున్నారట. సంగీతని, ఇంతకుముందు మీరు సంగీత అనే వర్డ్ విన్నారా? కానీ ఈరోజు ఎంతో మంగళకరమైన ఒక సంస్కారములో డిస్కో పాటలు పెడుతూ నృత్యం చేస్తున్నారు. హల్దీ అనే ఒక పేరుతో పెళ్లి కొడుకుని చెయ్యాలి అనే ఒక అద్భుతమైన సంస్కారం, ఒక వైదికమైన విధానంలో ఎలాంటి విషయాలను కలిపారు ఈ రోజులలో మీకు తెలుసు. రకరకాల ఫోటోలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకి ఈరోజు. వివాహము బాగా జరుగుతుందండి. వివాహము తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరికైనా మనం వివాహం అంటే ఏంటయ్యా, బాధ్యత అంటే ఏంటయ్యా, వివాహం ఎందుకు చేసుకుంటున్నావయ్యా, డబ్బులున్నాయి ఖర్చు పెడదాం, ఏదో ఆనందం చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇలా అయిపోయాయి ఈరోజు పెళ్ళిళ్ళు. అందుకే ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి అనడానికి, మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ 3 rings: ఎంగేజ్మెంట్ రింగ్, వెడ్డింగ్ రింగ్ అండ్ సఫరింగ్ అని అన్నారు ఒకళ్ళు. ఫస్ట్ ఎంగేజ్మెంట్ రింగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టు, దాని తర్వాత వెడ్డింగ్ రింగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టు, దాని తర్వాత జీవితం అంతా ఆదం. ఎంగేజ్మెంట్ రింగ్, వెడ్డింగ్ రింగ్ అండ్ సఫరింగ్. ఈరోజు పెళ్ళిళ్ళు ఘనంగా జరుగుతున్నాయి, కానీ వైవాహిక జీవితము మంచిగా జరగట్లేదు. ఎంత ఆశ్చర్యం అండి. కానీ మన రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి వివాహం ఎంత కన్నుల పండుగ జరిగిందండి, ఎంత సరళంగా జరిగిందండి, హడావిడ్లు ఏమీ లేదండి. వివాహ వ్యవస్థలో సంస్కారములు కావాలి. ఎలాంటి సంస్కారములు కావాలి, ఎలాంటి సంస్కారాలు వస్తే జీవితాలు, వైవాహిక జీవితాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాయి. స్క్రీన్ పైన చూడండి, నేను చెప్పే విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఏకీభవిస్తారా లేదా చెప్పండి. ఫీచర్స్ ఆఫ్ అన్ ఐడియల్ వెడ్డింగ్. ఒక మంచి వివాహం ఎలా ఉండాలి? సరళంగా, శోభాయమానంగా ఉండాలి. సింపుల్ అండ్ ఎలిగెంట్. మనల్ని ప్రేమించే వాళ్ళతో కూడుకొని ఉండాలండి. ఈరోజు ఏమంటున్నారంటే, పెళ్ళిళ్ళు చేస్తే 1000 మందిని పిలుస్తాం, లేదు ఎవరిని పిలము, మేము ఏదో రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాం. ఈ రెండిటి మన వాళ్ళు ఏం చేసినా సరే ఎక్స్ట్రీమ్స్ చేస్తారండి. కానీ నిజంగా వివాహం ఎవరితోటి చేసుకోవాలి అనంటే, మనల్ని మనం బాగుండాలని మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలవాలి. వేలకు వేల జనాలు పిలవాల్సిన అవసరం లేదండి. అలాగే ఎవరిని మేము చేసుకోండి, వివాహమే చేసుకోండి, ఏదో కోర్టు మ్యారేజ్ చేసుకోండి, అది కూడా. వివాహం అనేది ఒక సంస్కారం. ఎవరెవరిని కావాలి, ఎవరైతే మీ మంచి కోరుతారో, ఎవరైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ముందుండి నడిపిస్తారో అలాంటి వాళ్ళతో మనం వివాహం చేసుకోవాలి. ఫిల్డ్ విత్ లవ్డ్ వన్స్ అండ్ వెల్ విషర్స్. మనం ప్రేమించే కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో నిండి ఉండాలి వివాహ సంస్కారం అనేది. ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్రయత్నం చేయొచ్చండి. ఈరోజు వివాహాలలో ఎంత ఖర్చులు, ఎన్ని రకాల ఏమంటారు, ఎన్వైరన్మెంటల్ డిస్టర్బెన్సెస్ కలిగే విధంగా వివాహాలు చేస్తున్నారు. ప్రిఫరెన్స్ టు వేదిక రిచువల్స్. సాంప్రదాయాలను, సంప్రదాయాలను, వేద కర్మలను తప్పకుండా ఎలా నిర్వహించాలో, ఎంత సమయం అయితే ఇవ్వాలో అంత సమయం ఇవ్వాలి. ఈరోజు పెళ్లిళ్ళల్లో అందరికంటే హడావిడి ఫోటోగ్రాఫర్లో అయిపోయి, ఇలా చూడు, అలా చూడు, అలా చెయ్యి, ఇలా చెయ్యి. ఎన్ని రోజులని చూసుకుంటావు నీ వెడ్డింగ్ ఫోటో?
లాస్ట్ రోజు నువ్వు ఆనందంగా ఉన్న రోజు ఏంటి అనేది చూసుకుంటావా? ఎందుకని అంత మక్కువ? కానీ దేనికి మనం ఇవ్వాలి అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ వివాహం యొక్క ముఖ్యత్వం ఏంటో అర్థం చేసుకోవటం. అసలు వివాహం అంటే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ? నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద బాధ్యత ఏదైనా ఉంటే అది వివాహం. ఆ బాధ్యత యొక్క పవిత్రత, ఆ బాధ్యత యొక్క ఏమంటారు ఆ వెయిట్ పిల్లలకి నేర్పించాలి. ఫస్ట్ తల్లిదండ్రులు, మీ అందరిపైన పెద్ద బాధ్యత ఉంది. అది అది చెప్పండి, పెళ్ళిళ్ళు చేయకండి. ఎన్ని రోజుల నుంచో మేము ఒక విషయం చెప్తున్నాం, రామాయణం వినిపించండి పెళ్ళిళ్ళు చేయకముందు, పెళ్ళిళ్ళు చేసే ముందు. ఇద్దరు కూడా, పిల్లవాడు ఇద్దరు కూడా రామాయణం విన్నాకనే మేము మీకు ముహూర్తం పెడతాము అని చెప్పండి. వారి యొక్క వైవాహిక జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని. కాబట్టి ఆడంబరాలు అవసరం లేదండి. ఆత్మీయమైన వ్యక్తులతో, భగవంతుడి యొక్క కృపతో మనం వివాహం చేసుకోవాలి. ఒక గొప్ప బాధ్యత. మా గురువుగారు ఒకసారి ఇద్దరు వివాహం చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి మా గురువుగారిని అడిగారు, గురుగారు ఎలా ఉండాలండి మేము వివాహం అయ్యాక అంటే, ఎన్ని రోజులైనా ఒకళ్ళ పట్ల ఒకళ్ళతో గౌరవంతో బ్రతకండి. అది చాలా కష్టం. ఆచరిస్తూ ఉండండి, ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి, అప్పుడు మళ్ళీ మా దగ్గరికి రండి అని అన్నారు. రెస్పెక్ట్ అండి. రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క ప్రేమ ఏంటో మనం ముందు ముందు వింటాం. సరే, అంతా వివాహం అయిపోయింది, అంతా ఆనందంగా ఉన్నారు. విశ్వామిత్రుల వారు వెళ్ళిపోయారు. ఆయన చేశారు కానీ మహాత్ముడు చేసేసారు. సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి దగ్గర తీసుకొచ్చేసారు. వివాహం అయిపోయింది, విశ్వామిత్రుల వారు వెళ్ళిపోయారు. దశరథ మహారాజ్ వీళ్ళందరినీ తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. రాజ్య మధ్యలో పరశురాముడు వచ్చాడు. చాలా కోపంతో ఊగిపోతున్నాడు. విష్ణు ధనస్సు పట్టుకొని వచ్చారు. దశరథ మహారాజు గారు భయపడిపోయారు. అయ్యో, ఇప్పుడే మా పిల్లలకి వివాహమైంది, పరశురాముడు ఎందుకు వచ్చాడు అనంటే, ఎవరు నువ్వు? ఇంకొక రాముడి బట, విరిగిపోయిన శివధనస్సుని విరిచావట. నీకు నిజంగా బలం ఉంటే నా చేతిలో ఉండే విష్ణు ధనస్సుని విరిచి చూపియి. రామచంద్రమూర్తి విష్ణు ధనస్సుని తీసుకున్నారు, దాన్ని కూడా ఎక్కుపెట్టారు. దాన్ని ఎక్కడికి ఎక్కుపెట్టాలి అనంటే, అయ్యా నువ్వు ఎవరో నాకు అర్థమైంది, నువ్వు సాక్షాత్తుగా భగవంతుడు. మనకు ఒక ప్రశ్న రావచ్చండి, అదేంటయ్యా, పరశురాముడు భగవంతుడి యొక్క అవతారమే, ఇటు రామచంద్రమూర్తి అవతారమే, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారేంటి అంటే, భగవంతుడి యొక్క అవతారాలలో వివిధ కేటగిరీస్ ఉన్నాయండి. లీలావతారాలని, గుణావతారాలని, పురుషావతారాలని, మనవంతర అవతారాలని, శక్తి ఆవేశ అవతారాలని. పరశురాముడు శక్తి ఆవేశ అవతారం. ఈజీగా చెప్తాను, ఒక జీవుడి లోపల భగవంతుడి యొక్క ఒక్క శక్తి, సమ్ స్పెషల్ క్వాలిటీ, ఒక జీవుడి లోపల ఒక పని కోసం భగవంతుడు ఎప్పుడైతే ఎంపవర్మెంట్ ఇస్తారో దాన్ని శక్తి ఆవేశ అవతారం అంటారు. భగవంతుడి యొక్క శక్తిలో పౌరుషము అనే శక్తిని ఒక జీవుడి లోపల ప్రవేశపెడితే ఆయన పరశురాముడు అయ్యాడు. ఆయన రామచంద్రుడు లాంటి పరిపూర్ణ అవతారం కాదండి. ఎక్కడికి ఎక్కువ పెట్టాలి అనంటే, అయ్యా నా తపశ్శక్తి పైన నీ యొక్క బాణాన్ని ప్రయోగించు అనగానే పరశురాముడు తపస్సు శక్తి మొత్తం కూడా పోయి పరశురాముడు మహేంద్రగిరికి వెళ్తారు. చక్కగా అక్కడ తపస్సు చేసుకోవడానికి మన రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, ఉర్మిళ, భరతుడు, మాండవి, శత్రుఘ్న, సుతకీర్తి అందరికీ వివాహాలు అయ్యాయి. మళ్ళీ దశరథ మహారాజు గారు వచ్చాక, అయ్యా మాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారయ్యా, మీ తమ్ముడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి వివాహం చేయండి. ఫస్ట్ సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క వివాహమైంది. సెకండ్ లక్ష్మణస్వామి, ఉర్మిళ వివాహమైంది. అదేంటయ్యా, నిన్న మీరు చెప్పారు భరతుడు ముందు పెట్టాడు, లక్ష్మణుడు తర్వాత పెట్టారని, ఇప్పుడు లక్ష్మణుడు ముందు వివాహం చేసేసుకుంటే ఎలా అండి? తమ్ముడు అన్నయ్య కంటే ముందు వివాహం చేసుకుంటే ఎలా అండి అంటే, మీరు చూడండి, ఒకే తల్లి గర్భము నుంచి వచ్చిన అన్నయ్య తమ్ముళ్ళు అవుతే ఆ రూల్ వర్తిస్తుంది. కానీ భరతుడు కైకమ్మకి పుట్టారు, సుమిత్రమ్మకి లక్ష్మణస్వామి పుట్టారు. కాబట్టి దాంట్లో పర్వాలేదు, కజిన్ కదా, పర్వాలేదు ఒక రకంగా. కాబట్టి లక్ష్మణస్వామి వివాహమైంది, తర్వాత భరతుడు మాండవి వివాహమైంది, దాని తర్వాత శత్రుఘ్నుడు సుతకీర్తి వివాహమైంది. ఈ నలుగురు వివాహాలు ఎవరు చేశారట? జనక మహారాజు గారు చేశారట. అయ్యా వాళ్ళు వాడు తమ్ముడెవరయ్యా? తమ్ముడేమైపోయాడు? అక్కడ దూరం నుంచి వచ్చాడు కదా, ఆయన వివాహం చేయలేదా? లేదట. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటే పెద్దవాడికే అందరు పిల్లలు వర్తిస్తారట. అంత ఆప్యాయంగా చూసుకునేవారటండి. అన్నయ్య తన తమ్ముడు పిల్లల్ని కూడా తమ పిల్లలుగానే చూసేవారట. ఇంట్లో ఉండే పెద్దలు మనము చేసినా పెద్దలు చేసినట్టే, పెద్దలు చేసినా మనం చేసినట్టే.
క్లోజ్ ఫ్యామిలీ టైజ్ని నేర్పిస్తుంది శ్రీమద్ రామాయణం మనకి. ఈరోజు ఎన్ని రకాల విచిత్రమైన గొడవలు, ఎన్ని రకాల విభేదాలు మనం చూస్తుంటాం ఒక కుటుంబంలో. కానీ ఎంత ప్రేమగా తన తమ్ముళ్ళ పిల్లల్ని కూడా తన పిల్లలే అని వాళ్ళకి కూడా వివాహం చేశారట జనక మహారాజు. అందరూ కూడా బయలుదేరి చక్కగా అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తే అత్తగారులు ముగ్గురు, కౌసల్య, సుమిత్రమ్మ, కైకమ్మ, సీతమ్మ తల్లిని చూసి, ఉర్మిళమ్మని చూసి, మాండవిని చూసి, శృతకీర్తిని చూసి ఎంత ఆనందపడ్డారు. అసలు సీతమ్మని చూసి కైకమ్మ ఎంత ప్రేమ రాముడు అంటే కైకమ్మకి, ఎంత ప్రేమ సీతమ్మ తల్లి పట్ల అంటే తనుండే కనక భవనము అని అంటారు. కైకమ్మ ఉండే బంగారు భవనాన్ని సీతమ్మ తల్లికి ఇచ్చిందట. ఎంత ప్రేమతో ఉండేవారికి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి. అసలు ఎంత ప్రేమ వారికి ఉండేది. ఒకసారి మనం కూడా వారి యొక్క ప్రేమ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ పైన మీకు చూపిస్తుంటారు సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి యొక్క ప్రేమను మనం కూడా ఆస్వాదన చేద్దాం. ఒకరి పట్ల ఒకరికంటే అపరిమితమైన ప్రేమ అటండి. రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కంప్లీట్గా ఎప్పుడో అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండేవారట. చాలా చాలా సెన్సిటివ్గా ఉండేవారటండి. ఒక పురుషుడి యొక్క బాధ్యత భార్య పట్ల అపరిమితమైన సెన్సిటివిటీతో ఉండటం. ఎందుకంటే ఒక మేల్ బాడీ ఇస్ నాట్ ఈక్వల్ టు ఫీమేల్ బాడీ. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అన్నప్పుడు నువ్వు వాళ్ళు చేసే పని నువ్వు చేయలేదేవే. ఇంట్లో స్త్రీలు చేసే పని మనం 2-3 రోజులు చేస్తే తెలుస్తుంది. కాబట్టి సెన్సిటివిటీ చాలా అవసరం అండి. సీతమ్మ తల్లి పట్ల చాలా సెన్సిటివ్గా, ఫుల్లీ డివోటెడ్ టువర్డ్స్ సీత. సీతమ్మ తల్లికి ఏది ప్రసన్నమైతే అది చేస్తుండేవారటండి మా రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి చాలా అందంగా అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండేదంటే సీతమ్మ తల్లి కూడా. ధర్మ ఈజ్ నాట్ ఆల్వేస్ వన్ సైడెడ్ అండి. 2 వైపుల నుంచి ధర్మం నడుస్తుందండి. సీతమ్మ తల్లి యొక్క లక్షణాలు చూసి రామచంద్రమూర్తికి ఇంకా 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 సీతమ్మ తల్లి అంటే ప్రేమ అండి. దానికి బదులుగా సీతమ్మ తల్లికి ఇంకా ఇంకా రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి ఎంత ప్రేమ ఉందో దానికి డబుల్ ప్రేమ సీతమ్మ తల్లికి రాముల వారట. వాళ్ళు అసలు మాట్లాడుకోకపోయినా ఒకళ్ళ యొక్క హార్ట్ ఇంకొకరికి తెలిసేదటండి. ఒకరి మనసులో ఏం నడుస్తుందో ఇంకొకరికి తెలిసిపోయేదట. అంత అనుబంధం అటండి సీతారాముల పట్ల. అలా వారి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది, ఆనందంగా నడుస్తూ ఉందటండి అయోధ్య నగరంలో. మీరు చూడండి, ఏ సినిమానైనా సరే హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు, వాళ్ళిద్దరు కలుస్తారు, అంతతో అయిపోతుంది. కానీ దాని తర్వాత నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అది ఎవరు చెప్పరు, రామాయణం చెప్తుంది. రేపటి రోజున మనం వింటాము, ఒక 24 గంటలు వాల్మీకి మహర్షి 40 సర్గలు చెప్పారండి. కేవలం ఒక్కరోజు జరిగిన విషయాలు. ఇంత ఆనందంగా ఉండే సీతారాముల యొక్క జీవితంలో ఒక్కరోజు ఎంత మార్పుని తీసుకొచ్చింది. ఏంటి ఆ రోజు, అసలు ఏమైంది, ఈ రోజుకి కారణం ఏంటి? రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి ఆ జరిగిన పరిణామాల్ని ఎలా తీసుకున్నారు? 24 hours 40 సర్గాస్, 40 చాప్టర్స్. బాలకాండ పూర్తయింది, రేపటితో అయోధ్యకాండ ప్రారంభం అవ్వబోతుంది. మనందరం రేపటి రోజున సాయంకాలం 7:30 కలుసుకొని అయోధ్యాకాండ ప్రారంభం చేసుకుంటా. ఏమి జరిగింది అసలు, మొత్తం రామాయణాన్నే మలుపు తిప్పిన రోజు ఆ రోజు. ఆ విశేషాలు ఏంటి అనేది రేపటి రోజున తెలుసుకుందాం. రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని మనం వింటున్నాం. అలానే ఈ పురుషోత్తమ మాసంలో నిత్యం భాగవత సేవయ అనే ప్రవచనముల ద్వారా మనం ప్రతిరోజు 7:30 నుంచి 8:30 వరకు ఉదయం పూట శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని మాతో పాటు నిత్యం భాగవత సేవయ కార్యక్రమంలో జాయిన్ అయ్యి ఈ పురుషోత్తమ మాసంలో జరుగుతున్న విశేష భాగవత ప్రవచనాలకు మీరు కూడా హాజరవ్వండి. చక్కగా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశేష కృపకు పాత్రలవ్వండి. స్క్రీన్ పైన చూపిస్తారు నిత్యం భాగవత సేవయ పోస్టర్. దాంట్లో ఉండే డీటెయిల్స్ని మీరు కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అటెండ్ అవ్వచ్చు. అలానే సంధ్యా గురుకులము అనే ఒక కార్యక్రమంలో మనం చక్కగా పిల్లలందరినీ మంచి మార్గంలో ఎలా నడిపించాలి, మంచి వ్యక్తిత్వ వికాసము కలిగిన పిల్లలుగా ఎలా వారిని మార్చాలి,
భావి తరాలు ఎలా మనం మంచిగా పద్ధనంగా వారిని జాగ్రత్త పరుచుకోవచ్చు. సంధ్యా గురుకుల కార్యక్రమం మనం ప్రారంభం చేస్తున్నాం. ఆ సంధ్యా గురుకుల కార్యక్రమం ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఆ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని మీ పిల్లల్ని సంధ్యా గురుకులంలో కూడా మీరు చక్కగా జాయిన్ చేయొచ్చు. అలానే నిత్యం భాగవత సేవయ పోస్టర్ కూడా స్క్రీన్ పైన చూపిస్తే డివోటీస్ దాన్ని స్క్రీన్ షాట్ పెట్టుకుంటారు. రేపు పొద్దున 7:30కి వారు కూడా చక్కగా ఆ సంధ్యా గురుకుల నిత్యం భాగవత సేవయ కార్యక్రమంలో వారు కూడా పాల్గొంటారు. అలానే యువసేతు అనే కార్యక్రమం 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండే యువతీ యువకులందరికీ మంచి ధార్మికమైన శిక్షణ. ఇది నిత్యం భాగవత సేవయ పోస్టర్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. జూమ్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అలానే యూట్యూబ్ లైవ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అలానే యువసేతు పోస్టర్ కూడా స్క్రీన్ పైన చూపిస్తే 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండే యువతీ యువకులు యువసేతు కార్యక్రమానికి కూడా అక్కడ ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకొని ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వచ్చు. చక్కటి ఇంటరాక్టివ్ సెషన్స్, మంచి కార్యక్రమాలు, మంచి విశేషాలు నేర్చుకుందాం ఆ కార్యక్రమం ద్వారా. అలానే 30వ తారీఖు మే 30 శనివారం BHELలోని కార్యసిద్ధి హనుమాన్ మందిరంలో మనం శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటున్నాం. మీరు కూడా ఆ శ్రీరామ పట్టాభిషేకంలో పాల్గొనొచ్చు. ఒక 2 రోజులలో వాటికి సంబంధించిన వివరాలు కూడా మన ఆర్గనైజర్ చెప్తారు. కాబట్టి మనందరం కూడా చక్కగా 31వ తారీఖు శనివారం BHELలో జరగబోతున్న శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం పోస్టర్ కూడా మీరు స్క్రీన్ పైన చూడండి. ఆ కార్యక్రమంలో కూడా మీరందరూ రాసిన రామనామాన్ని అక్కడికి తెచ్చి మాకు అందించవచ్చు. అలానే చక్కగా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాల్గొని ప్రవచనాన్ని విని చక్కటి నామ సంకీర్తనను మనందరం చేసి ఆ రామచంద్రమూర్తి యొక్క విశేష కృపకు పాత్రలదా. సాయంత్రం పూట 5 గంటల నుంచి 8:30 వరకు 30వ తారీఖున మనకి శనివారం రోజున ఈ కార్యక్రమం ఉంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయై సార్వభౌమాయ మంగళం. सीतारामचंद्र भगवान की, राजा रामचंद्र भगवान की, सीता मैया की, लक्ष्मण स्वामी की, पवन सुता हनुमान की, जय जय श्री सीताराम. మళ్ళీ రేపు సాయంత్రం శ్రీమద్ రామాయణ ప్రవచనంలో కలుసుకుందాం. ఈరోజు రామచంద్రమూర్తి యొక్క సుందరమైన అద్భుతమైన దర్శనం. ఏ దర్శనము స్వామి ఈరోజు మనకి ఇవ్వబోతున్నారు, మేము అక్కడికి వెళ్ళేంత వరకు వెయిట్ చేయండి. మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు స్వామివారు ఏంటి విశేషము, ఈరోజు ఏం అలంకరణ ఉంది, స్వామివారికి ముందు మనం మంగళం పాడదాం. మంగళం పాడి దాని తర్వాత మనము స్వామివారి యొక్క విశేషమైన దర్శనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా చెప్పి మనం మంగళం పాడదామా? చెప్పి మంగళం పాడతాం. ఈరోజు మనం సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవం చేసుకున్నాం కదండి. కాబట్టి సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ దర్శనాన్ని మనం ఈరోజు చేసుకుంటాం. ఎలా సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగినప్పుడు వారు ఎలా ఉన్నారు, వారి యొక్క దర్శనాన్ని మనందరం చేసుకుందాం. రామచంద్రమూర్తి సీతారామచంద్ర స్వామికి చక్కటి దర్శనం చేసుకోండి. రామచంద్రమూర్తి చక్కటి పందిరి ఆ కళ్యాణ మహోత్సవానికి విశేషమైన పందిరి. రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి ఎంత అద్భుతమైన కళ్యాణ మహోత్సవ రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు. అందరం కలిసి మంగళం పాడుదాం. అందరూ చక్కగా స్వామిని దర్శిద్దాం. చంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరదమంగళం. కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరదమంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం.
చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలిత ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजात गुरुवराय भव्यमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजात गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् रामदास मृदुलहृदय तामरसनिवासाय स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदास मृदुलहृदय तामरसनिवासाय स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलम् జై శ్రీరామ్. సీతారామచంద్ర భగవాన్ కీ జై. రామచంద్రమూర్తి సుందరమైన దర్శనాన్ని చూడండి. రాముల వారు సీతమ్మ తల్లి ఇక్కడ చక్కగా చక్కటి జడ పుష్ప జడ వేసుకున్నారు. సీతమ్మ తల్లి చక్కటి పట్టు చీరలో పుష్ప జడ వేసుకొని మనకి అద్భుతమైన మండపము, కళ్యాణ మండపము, రామచంద్రమూర్తి యొక్క మండపం దర్శనమిస్తున్నారు. ఇటు పక్కన లక్ష్మణస్వామి, పక్కన హనుమ మనకి దగ్గర నుంచి చూపిస్తా. మీరు అందరు చక్కగా దర్శించండి రామచంద్రమూర్తిని. సీతమ్మ వారు పూల జడ వేసుకొని చక్కగా పట్టు చీర కట్టుకొని అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. సీతమ్మ వారు రామచంద్రమూర్తి ఒక ఫ్రేమ్లో చూద్దాం మనం. లక్ష్మణస్వామి, భక్త హనుమ, అద్భుతమైన మండపం, రామచంద్రమూర్తి యొక్క విశేషమైన దర్శనం. సీతారామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, పవనసుత హనుమానికి జై జై శ్రీ సీతారాం. ఈరోజు స్వామివారికి పెట్టిన విశేషమైన నైవేద్యములు 16 రకములైన వివిధ నైవేద్యములు భగవానుడికి సమర్పణ చేస్తున్నాం. పురుషోత్తమ మాస సందర్భంగా స్వామివారి యొక్క విశేషమైన దర్శన, అద్భుతమైన రూపాన్ని, సుందరమైన పుష్పాలంకరణ, స్వామివారిని దర్శనం చేసుకున్నా. ఇప్పుడు మనం మిగతా కార్యక్రమాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సరే, రాముల వారి దర్శనం ఎంత బాగుందో, స్వామివారు ఎంత చక్కగా అద్భుతంగా దర్శనం ఇచ్చారు కదండి. నిన్నటి రోజున వెన్న అలంకారంలో మనం దర్శనం చేసుకున్నా. ఈరోజు స్వామివారి అద్భుతమైన కళ్యాణోత్సవ రూపంలో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం మనం. రేపటి రోజున ఇంకేం అలంకారమో ఆలోచిస్తూ ఉండండి. రోజొక విశేషమైన అలంకారం, రోజొక విశేషమైన ఉత్సవం, రోజు ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకుంటున్నాం.
దీనికంటే గొప్ప విషయం ఇంకేముంది చెప్పండి? రామాయణం నేత్రములకి ఆనందము, మనసుకి ఆనందము, ఆ, ఆత్మకు ఆనందం అన్నిటికంటే మించి. హరే కృష్ణ. మళ్ళీ రేపు సాయంకాలం పూట కలుద్దాం. సీతారామచంద్ర భగవానికి జై.